కన్వర్జెన్స్ జోన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అని చెప్పాను. ఈ జోన్ ఏంటంటే ఒక రెండు విండ్స్ కన్వర్ట్ చేయే జోన్. కన్వర్జెన్స్ అంటే ఏంటి? కన్వర్జెన్స్ అంటే ఇక్కడ ఏవో రెండు కన్వర్జెన్స్ అనేది అవుతుంది. ఆ రెండు ఏంటివి కన్వర్జెన్స్ అంటే? ట్రేడ్ విండ్స్ అనేవి రెండు కన్వర్జ్ అవుతున్నాయి. అది ఆయన ఉద్దేశం అనమాట. ఐటీసీజెడ్ అనేది. ఐటీసీజెడ్ అనేది ఏంటి అంటే మన భాషలో చెప్పాలి అంటే మబ్బులని అనేయచ్చు. ఓకే, సో ఎనీవే అలా అంటే బాగోదు కదా. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ మీకు ఫిగర్ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఎనీవే ఈ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ గురించి దీని గురించి ఒకవేళ మెయిన్స్ అడగాలనుకుంటే ఎలా అడుగుతాడంటే ఐటీసీజెడ్ ఇండియన్ మాన్సూన్ మీద ఎలా రోల్ ప్లే చేస్తుంది అనేది అడుగుతాడు అనమాట. ఎలా అడుగుతాడంటే మెయిన్స్ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అనుకుంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది ఇండియన్ మాన్సూన్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది అని అడిగాడు. దీన్ని మామూలుగా మ్యాప్ తో సహా చూపించాను నేను. ఓకే, ఐటీసీజెడ్ అనేది నార్త్ లో ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే నార్త్ వెన్ సమ్మర్ డ్యూరింగ్ సమ్మర్ ఏమవుతుంది అంటే ఐటీసీజెడ్ అనేది దాదాపు గంగా వ్యాలీ వాకు వెళ్తుంది అని చెప్పాను. గంగా వ్యాలీ వాకు వెళ్తుంది అని చెప్పాను. ఎమరైట్ అన్నాడు. గంగా వ్యాలీ వాకు ఐటీసీజెడ్ అనేది వెళ్తుంది అంటే ఏంటి? ఇట్లెళ్ళి వచ్చే విండ్స్ నార్త్ ఈస్ట్ విండ్స్, ఓకే సారీ సౌత్ ఈస్ట్ విండ్స్ ఏమవుతాయి అంటే డెఫ్లెక్ట్ అవుతాయి. డెఫ్లెక్ట్ అయ్యి ఇది ఈక్వేటర్ అనుకుంటాయి. డెఫ్లెక్ట్ అయ్యి ఏమవుతుంది? ఇలా వచ్చిన విండ్స్ ఇలా డెఫ్లెక్ట్ అవుతాయి. ఇవి సౌత్ వెస్ట్ విండ్స్ గా వెళ్ళి సో ఏవైతే మన మాన్సూన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పాను. దీన్ని మనం ఏమంటామంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అని అంటాం. ఆ తర్వాత ఏమవుతుంది? ఇది సౌత్ వచ్చేటప్పుడు ఇది సమ్మర్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అని సారీ వింటర్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఐటీసీజెడ్ అనేది కిందకి వెళ్తుంది. అంతేనా కదా? ఈక్వేటర్ కిందకి వెళ్తుంది. అంటే ఇప్పుడు విండ్స్ అనేవి ఎక్కడ మీట్ అవుతాయి? విండ్స్ ఎక్కడ మీట్ అవుతాయి? ఎక్కడ మీట్ అవుతాయి అని చెప్పాను. చాలా తక్కువ చిన్న మీరు ఓల్డ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. దీనికోసం ఏవో మ్యాజిక్స్ చేసి ఎక్కర్లేదు. మీరు అక్కడికి వెళ్ళి సార్ ఇండియా మ్యాప్ వేయడం రాదు లేదా ఓల్డ్ మ్యాప్ వేయడం రాదు, ఇవన్నీ చాలా చిన్నవి. ఓకే, సో మీరు ఒక రెండు ఆన్సర్లు రాస్తే మీరే ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. అయితే నేను ఆ క్లాస్ లో ఏం డిస్కస్ చేశానంటే ట్రేడ్ విండ్స్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, ట్రేడ్ విండ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ట్రేడ్ విండ్స్ అనేవి ఏంటి? ఓకే, సో ట్రేడ్ విండ్స్ అనేవి ఏంటమ్మా? ఈ ట్రేడ్ విండ్స్ అనేవి సో మనకు వచ్చే సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుండి వచ్చే ట్రేడ్ విండ్స్, అట్ ద సేమ్ టైం సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ నుండి వచ్చే రెండు వైపుల నుండి వచ్చే ట్రేడ్ విండ్స్, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అలానే సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, ఈ రెండు కన్వర్జ్ అయ్యే జోన్ ని ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఆ తర్వాత ఏంటి అంటే వెస్టర్లీస్. ఒకసారి మామూలుగా ముందు దానికి వెళ్దాం. ఓకే, సో ఒకసారి చూడండి ఇక్కడ దాన్ని ఏమంటారు అంటే ఆ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఉందా? ఇది ఉందా? ఇది సో ఇక్కడ నుండి ఎక్కడికి వస్తున్నాయి కదా ట్రేడ్ విండ్స్ అని ఇలా వస్తున్నాయి కదా, ఎక్కడికి వస్తే ఇలా వెళ్తున్నాయి కదా ట్రేడ్ విండ్స్. ఇది ఈక్వేటర్ కదా ఇది. సో ఒకసారి చూడండి, ఇది ఉందా? ఈ సెల్ అంతటిని ఏమంటాడో తెలుసు? ఇది దీని అంతటిని ఏ సెల్ అంటాడో తెలుసా? ఇడు ఈ సెల్ అంతటిని ఏ సెల్ అంటాడో తెలుసా? హెడ్లీ సెల్ అని అంటాడు. హెడ్లీ సెల్ అని అంటాడు. ఓకే, ఒకసారి ఇది మీకు చెప్తాను, తర్వాత చెప్తాను. దీంట్లో ఏముండదు. ఇది ఫెరల్ సెల్ అని అంటాడు. ఇది వెస్టర్లీస్ ని ఫెరల్ సెల్ అని అంటాడు. ఈస్టర్లీస్ ని ఏమంటాడు అంటే పోలార్ సెల్ అని అంటాడు. ఇలా సెల్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ సెల్ నెక్స్ట్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ లో ఇంకొక సెల్ అంటే ఏంటి? అది వాకర్ సెల్. అది ఓకే, ఈ సెల్ అన్నిటిలో ఇంపార్టెంట్ ఏ సెల్ ఏది అంటే వాకర్ సెల్. ఓకే, సో దీన్ని హెడ్లీ సెల్ అని అంటాడు ఇప్పుడున్న దాన్ని. ఓకే, ఏదైతే ఇప్పుడు మనం చదువుకున్నా ఈ ట్రేడ్ విండ్స్ ఉన్నాయా, ఈ ట్రేడ్ విండ్స్ మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఈ సెల్ ని ఈ రోజే క్లాస్ వస్తే అర్థం కాదు, ముందు క్లాస్ వింటే అర్థం అవుతుంది. ఈ రోజే ఎవరైనా ఫస్ట్ క్లాస్ వింటే మట్టుగా అర్థం కాదు. ఓకే, సో ఫస్ట్ నుండి 2-3 క్లాసెస్ నుండి విన్న వాళ్ళకి అర్థం అయిపోతుంది. సో ఏదైతే ఈ ఎయిర్ సర్క్యులేషన్ అనేది మనకి ట్రాపికల్ హై ప్రెషర్ నుండి బెల్ట్ నుండి వచ్చి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇది ఇక్కడ కన్వెక్షన్ రైజ్ అవుతుంది, ఇక్కడ నుండి మళ్ళీ వెళ్తుంది అని నేను చెప్పానా? ఈ సెల్ మొత్తటిని ఏమంటాడంటే హెడ్లీ సెల్. మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. దీన్ని ఫెరల్ సెల్ అని అంటాడు. దీన్ని ఏంటి అంటాడంటే పోలార్ సెల్ అని అంటాడు. ఇలా సెల్స్ అనేవి మనం పెట్టుకున్నాం. ఓకే, ఇవన్నీ ఒకసారి చెప్తాను, ఇక్కడే చెప్పేయచ్చు కానీ ఏంటంటే లాస్ట్ లో ఒకసారి ఈ సెల్స్ అన్నిటి గురించి ఒకసారి చెప్తాను. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసాం? లాస్ట్ క్లాస్ లో ఏం చూసాం అమ్మా మనం? రోల్ ఆఫ్ ఐటీసీజెడ్ ఆన్ ఇండియన్ ఐటీసీజెడ్ చూసాం. అంటే ఏంటి? ఈ ట్రేడ్ విండ్స్ అనేవి అయిపోయాయి మనకి. ఇప్పుడు ఈ ట్రేడ్ విండ్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చూడాలి? వెస్టర్లీస్ గురించి చదవాలి. మనం ఇప్పుడు ఏం చదవాలంటే వెస్టర్లీస్ గురించి చదవాలి. ఈ వెస్టర్లీస్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వెస్టర్లీస్ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాయి? దీస్ వెస్టర్లీస్ ఆర్ బ్లోయింగ్ ఫ్రమ్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్స్ టువర్డ్స్ సబ్ పోలార్ లో ప్రెషర్ బెల్ట్. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాయమ్మా ఈ వెస్టర్లీస్? దీస్ వెస్టర్లీస్ ఆర్ బ్లోయింగ్ ఫ్రమ్
subtropical high pressure belt towards subpolar low pressure belts. Am I right or not? They are blowing from southwest నుండి ఎటు వెళ్తున్నాయి ఇవి? southwest to northeast. They are blowing from ఇగోండి వెస్ట్, ఇది సౌత్, ఇది సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్. అంతేనా కదా? ఇన్ ద నెదరన్ హెమిస్ఫియర్. అదే సదరన్ హెమిస్ఫియర్ లో అనుకోండి ఎటు నుండి వెళ్తున్నాయి ఇవి? నార్త్ వెస్ట్ నుండి ఎటు వెళ్తున్నాయమ్మా? సౌత్ ఈస్ట్ వెళ్తున్నాయి. అంతేనా కాదా? నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ వెళ్తున్నాయి ఇవి, ఇవ్వండి ఈస్ట్ ఇటు. సో ఇది ఏంటి అంటే సదరన్ హెమిస్ఫియర్ లో. సో వీటిని మనం ఏమంటాం అంటే ఫెరల్ సెల్ అంటాం. ఈ సెల్ ని ఫెరల్ సెల్ అని అంటాం. అది తర్వాత రాత్రి అండి. సో ఫెరల్ సెల్ అని ఒకసారి చూడండి. ఈ వెస్టర్లీస్ అనేవి, దీని గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ద వెస్టర్లీస్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్ దాన్ ఇన్ నదరన్ హెమిస్ఫియర్. ఎందుకో ఇది చెప్పండి. ద వెస్టర్లీస్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ సదరన్ హెమిస్ఫియర్ అంటే ఈ విండ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎక్కడ అంటే సదరన్ హెమిస్ఫియర్ లో, వెన్ కంపేర్డ్ టు ద నదరన్ హెమిస్ఫియర్. ఎందుకు అని అడుగుతున్నాడు. అడేమన్నాడు తెలుసా మీకు? ద వెస్టర్లీస్ ఆర్ వెరీ స్ట్రాంగర్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్ దాన్ కంపేర్డ్ టు ద నదరన్ హెమిస్ఫియర్ అని అన్నాడు. ఓకే, ఎందుకో ఇది ఎవరైనా చెప్తారా? వెస్టర్లీస్, ఈ విండ్స్ అనేవి సదరన్ హెమిస్ఫియర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయంట when compared to the northern hemisphere. ఎందుకు చెప్పాలి? చిన్న పాయింట్ చెప్పాను నేను, అక్కడ ఏం చెప్పలేదు. ద వెస్టర్లీస్ ఆర్, స్థాయి గౌతం రాలేదా? ఓకే, వెస్టర్లీస్ అనేవి ఒకసారి చూడండి. వెస్టర్లీస్ అనేవి దే ఆర్ స్ట్రాంగర్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్ when compared to the northern hemisphere. ఎందుకు ఇది నదరన్ హెమిస్ఫియర్ కంటే సదరన్ హెమిస్ఫియర్ లో ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటాయి? నదరన్ హెమిస్ఫియర్ కంటే సదరన్ హెమిస్ఫియర్ లో వెస్టర్లీస్ అంటే ఈ విండ్స్ ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటాయి? అంటే వెస్టర్లీస్ లో సౌత్ లో ఏంటి అంటే మీకు సౌత్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ, ల్యాండ్ కంటెంట్ తక్కువ. అంతేనా కాదా? సౌత్ లో ఏంటమ్మా వాటర్ కంటెంట్ ఎక్కువ కాదా? am I right or not? నీకు పసిఫిక్ ఓషన్ మాస్ గానీ, లేదా అట్లాంటిక్ ఓషన్ గానీ, లేదా ఇండియన్ ఓషన్ గానీ. సో సౌత్ లో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ, అంటే ఓషన్ కంటెంట్ ఎక్కువ, ల్యాండ్ కంటెంట్ తక్కువ. అదే మీరు నార్త్ తీసుకున్నారనుకోండి, ల్యాండ్ కంటెంట్ ఎక్కువ. ఇక్కడ ఇవంతా చూస్తే కెనడా వచ్చేస్తుంది, నార్త్ అమెరికా వచ్చేస్తుంది. సో నార్త్ అమెరికా, ఇక్కడ చూస్తే యూరోప్ వస్తుంది, ఇక్కడ చూస్తే ఏషియా వస్తుంది. అంత ల్యాండ్ కంటెంట్. అట్ ద సేమ్ టైం విత్ అన్ఈవెన్ రిలీఫ్ ఫ్యూచర్స్. ఒక దగ్గర మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయి, ఒక దగ్గర ఏమో డ్రై ఎక్కువగా ఉంటది, ఒక దగ్గర అంటే ఏంటంటే ల్యాండ్ ఫీచర్స్ కూడా చాలా అన్ఈవెన్ గా ఉంటాయి. దీనివల్ల ఏంటి నార్త్ వెస్టర్లీస్ అనేవి అంత బాగా డెవలప్ అవ్వవు. కానీ మన కన్వీనియన్స్ కోసం వెస్టర్లీస్ అని మొత్తం పైన కింద రాస్తాం. నార్త్ లో వెస్టర్లీస్ అనేవి అంతగా డెవలప్ అవ్వవు. సౌత్ లో ఏంటంటే వెస్టర్లీస్ బాగా డెవలప్ అవుతాయి. ఎందుకు అంటే బికాస్ ఇన్ ద సౌత్ దేర్ ఈస్ మోర్ ఓషన్ కంటెంట్, మోర్ వాటర్ కంటెంట్ when compared to the north, whereas in the north there is large ల్యాండ్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్ కంటెంట్ ఎక్కువగా ఉంటది అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మీకు నార్త్ అమెరికా ఉంటది, ఇటువైపు మీకు యూరోప్ ఉంటది, ఇటువైపు మీకు ఏమో ఏషియా ఉంటది. మొత్తం అంతా ల్యాండ్ కంటెంట్ ఎక్కువ. మీరు ఒకసారి మ్యాప్ చూడండి మీకు తెలుస్తుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూపించే వేస్ట్ కదా. సో ఏంటి అంటే దీని వల్ల ఏంటంటే సౌత్ లో ఇవి బాగా డెవలప్ అవుతాయి. ఓకే, ఈ విండ్స్ మీకు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందు గురించి నేను ఆల్రెడీ చెప్పాను, దీస్ విండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బిట్వీన్ ద 40 degrees నుండి 65 degrees వరకు ఏంటంటే ఈ విండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందు గురించి వీరికి ఈ 40 degrees నుండి 65 degrees వరకు వీళ్ళకి కొన్ని పేర్లు పెట్టాడు. ఓకే, బికాస్ ఆఫ్ దేర్ డెడ్లీ ఇన్ నేచర్. ఓకే, సో ఏంటి అంటే ఈ విండ్స్ చాలా స్పీడ్ గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, ఎక్కడ 40 degrees నుండి 65 degrees వరకు స్ట్రాంగ్ గా ఉంటాయి. అదే మీకు ఇక్కడ చెప్పాను చూడండి, 25 degrees నుండి 30 degrees వరకు, లేదా 30 degrees నుండి 35 degrees వరకు. దీన్ని ఏమంటారంటే హార్స్ లాటిట్యూడ్స్ అంటారు. ఇవి చాలా వీక్ గా ఉంటాయమ్మా. ఎందుకు దీన్ని హార్స్ లాటిట్యూడ్స్ అంటారు అంటే ఇక్కడ ఓషన్ ఫ్లోయింగ్ అనేది చాలా కామ్ గా ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు ద మీకు 40 to 60 degrees తీసుకుంటే ఇక్కడ చాలా కామ్ గా ఉంటుంది అని చెప్పాను. అందుగురించి ఏవైతే వీళ్ళు హార్సెస్ పట్టుకొని వస్తారో ఇక్కడ సెయిలింగ్ కి చాలా కష్టంగా ఉంటుంది. అందుగురించి హార్సెస్ అన్ని పడేస్తారు. సో అందుగురించి దీన్ని హార్స్ లాటిట్యూడ్స్ అంటారు అని నేను ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఒకసారి గుర్తుంచుకోండి. అయితే ఏంటి అంటే ఇక్కడ ఓషన్ కరెంట్స్ ఆర్ వేవ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుగురించి దీనికి ఏంటంటే రకరకాల పేర్లు పెట్టాడు. అవేంటి అంటే రోరింగ్ 40s. రోరింగ్ అంటే మీనింగ్ తెలుసు కదా, రోరింగ్ 40s అని అంటాడు. లేదా ఫ్యూరియస్ 50s,
50 degrees దగ్గర అయితే ఫ్యూరియస్ 50s అని అంటాడు. 60 degrees దగ్గర అయితే ష్రైకింగ్ 60s అని అంటాడు. ఓకే, ష్రైకింగ్ 60s బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ వేవ్ ఇన్ నేచర్. ఓకే, సో ఇదమ్మా మనకేంటంటే ఇవి వెస్టర్లీస్. ఈ సెల్ ని ఏమంటాడు అని అంటే ఫెరల్ సెల్ అని అంటాడు ఈ సెల్ ని. ఓకే, తర్వాత చెప్తాను మీకు ఫెరల్ సెల్. పైన ఉన్నది పోలార్ సెల్, దాని గురించి తర్వాత వద్దాం. వెస్టర్లీస్ ఒకసారి రాసేయండి, దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఉన్నాను. వెస్టర్లీస్ వెస్టర్లీస్ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి నాకు చెప్పండి. ఇది వెస్టర్లీస్. The westerlies are the winds blowing from ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయమ్మా ఇవి? మీరు ఆ డయాగ్రామ్ వేసి చూసుకోవాలి. ఫ్రమ్ ద సబ్ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ towards the subpolar low pressure belt. మీరు ఇలా రాయకూడదు, మీకు మార్కులు రావద్దు అంటే ఇలా రాసుకోండి. సబ్పోలార్ లో ప్రెజర్ బెల్ట్స్ ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాయి? సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్స్ నుండి సబ్పోలార్ లో ప్రెజర్ బెల్ట్స్ వెళ్తున్నాయి. మీ దాంట్లో ఒకసారి చూసుకోండి, క్లియర్ కనిపిస్తారు. మీరు డయాగ్రామ్ వేశారు కదా అది. ఓకే, సో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నాయి? సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుండి సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్స్ వెళ్తున్నాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్. దే బ్లో ఫ్రమ్ southwest to SW అని మీరు రాయొద్దు. They blow from southwest to northeast in northern hemisphere and మీరు చూస్తే క్లియర్ రాసేస్తారండి. నార్త్ వెస్ట్ టు సౌత్ ఈస్ట్ in southern hemisphere. Next, the westerlies are of the southern hemisphere are stronger and persistent ante continuous ani persistent due to vast expanse of water అంటే ఈవెన్ గా ఉంటది, అదైతే పైదైతే అన్ఈవెన్ గా ఉంటది. while those of the northern hemisphere are irregular ఎందుకమ్మా ఇర్రెగ్యులర్? ఇది ఇర్రెగ్యులర్, అది మళ్ళీ రాస్తున్నాను చూడండి. irregular are irregular. ఎందుకు ఇది irregular? because of uneven relief of vast landmass. సో ఒక దగ్గర మౌంటైన్స్ ఉంటాయి, ఒక దగ్గర ల్యాండ్ ఉంటుంది, ఒక దగ్గర డెజర్ట్ ఉంటుంది, ఒక దగ్గర ఏమో మీకేంటి అంటే ఓషన్ ఉంటుంది.
సో ఇలా అన్ఈవెన్ అనేది ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏంటి, మీకు నార్త్ కంటే సౌత్ ఎక్కువగా బాగా డెవలప్ అవుతుంది. ఇది ఒకసారి చూడండి. ఇదేంటి అని అంటే చూడండి, ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీకు కనిపిస్తుందా? ఒకసారి చూడండి. ప్రెజర్ బెల్ట్స్ ఎక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది చూడండి, కంటిన్యూస్గా ఉంది ప్రెజర్ బెల్ట్స్. ఎంత కంటిన్యూస్గా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, చాలా అన్ఈవెన్గా ఉంది. అంతేనా కాదా? ఎందుకు ఇలా అన్ఈవెన్గా ఉంది? ఇక్కడ ల్యాండ్ మాస్ ఎక్కువ. మీరు అబ్జర్వ్ చేశారా? ల్యాండ్ మాస్ ఎక్కువ. ఇది ల్యాండ్ మాస్ ఎక్కువ. ఇక్కడ ఇదే ల్యాండ్ మాస్ తక్కువ. చూసారా? ల్యాండ్ మాస్ అనేది తక్కువ. అంతేకాకుండా అక్కడ రిలీఫ్ ఫీచర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఒకవైపు డెజర్ట్స్, ఇంకో వైపు ఏంటంటే ల్యాండ్ మాస్, మౌంటైన్స్, హిమాలయాస్. అంటే పైకి తీసుకోండి, ఎక్కడైనా మీకు మౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటి వల్ల ఏంటి అన్స్ అంటే సౌత్లో మీకు ఏంటి అన్స్ అంటే సౌత్లో వెస్టర్లీస్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. అంతేనా కాదు? దే ఆర్ వెరీ స్ట్రాంగర్. అందుగురించి వీడేమన్నాడు, ద వెస్టర్లీస్ ఆర్ బెస్ట్ డెవలప్డ్ బిట్వీన్ 40 degrees నుండి 60 degrees దాకా, 65 degrees దాకా బాగా డెవలప్ అయ్యారు. ఇది మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ల్యాండ్ మాస్ ఎక్కువగా ఉంది, ఇక్కడ మనకు సౌత్లో ల్యాండ్ మాస్ తక్కువ, ఓషన్ కంటిన్యూటీ అనేది ఎక్కువగా ఉంది. అందుగురించి చూడండి, పై ప్రెజర్ బెల్ట్స్ కంటే కింద ప్రెజర్ బెల్ట్స్ ఎలా ఉంటాయి చూసారా? అబ్జర్వ్ చేశారా? రిలీఫ్ ఫ్యూచర్స్ అన్ని మారిపోతాయి. అది వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్, ద వెస్టర్లీస్ ఆర్ బెస్ట్ డెవలప్డ్. విండ్స్ అమ్మా, విండ్స్ ఎక్కడ బాగా డెవలప్ అవుతాయి? ద వెస్టర్లీస్ ఆర్ బెస్ట్ డెవలప్డ్ బిట్వీన్ 40 degrees and 65 degrees సౌత్ లాటిట్యూడ్స్. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్. 40 degrees and 65 degrees సౌత్ లాటిట్యూడ్స్. సౌత్ అన్నట్టు చూడండి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సౌత్ అనే పాయింట్ ఇంపార్టెంట్. నార్త్ కంటే సౌత్ జనరల్గా ఏమనుకుంటారు అంటే రెండు చోట్ల అనుకుంటారు. అర్థమైందా? నార్త్ సౌత్ రెండు అనుకుంటారు, ఎందుకంటే వెస్టర్లీస్ పైన ఉంటాయి, సార్ కింద ఉంటాయి అన్నారు కదా. అందుగురించి మీరేమనుకుంటారు అంటే మీరు నార్త్ సౌత్ అని ఇస్తే నార్త్ సౌత్ రెండు పెడతారు, కానీ సౌత్ లాటిట్యూడ్స్లో బాగా డెవలప్ అవుతాయి 40 degrees 60 degrees. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఎందుకు అంటే కింద ఏంటంటే కరెక్ట్గా ప్యారలల్గా మొత్తం అంతా ఈక్వల్గా ఉంటారు. ఓకే, పైన ఏంటి అంటే నదరన్ హెమిస్ఫియర్లో ఏంటి అంటే మీకు చాలా అనీవెన్ రిలీఫ్ ఫీచర్స్ ఉంటాయి. ఓషన్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, మళ్ళీ మౌంటైన్స్ కావచ్చు, డెజర్ట్స్ కావచ్చు, ఓకే, డ్రై డెజర్ట్స్ కావచ్చు, వెట్ డెజర్ట్స్ కావచ్చు. ఇలాంటివన్నీ అనీవెన్ ఫ్యూచర్స్ అనేవి మనకు నదరన్ హెమిస్ఫియర్లో ఉంటాయి. సదరన్ హెమిస్ఫియర్లో అలా ఉండవు. ఓకే, సో అందుగురించి అంటే కంపేర్ టు నదరన్ హెమిస్ఫియర్. అందుగురించే 40 and 65 degrees సౌత్ అనే పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. మీరు నార్త్ సౌత్ రెండు అనుకుంటారు, సౌత్ లాటిట్యూడ్స్ ఎస్ అనేది అక్కడ అండర్లైన్ చేయాలి. 40 degrees and 65 degrees సౌత్ లాటిట్యూడ్స్. ఇప్పుడు రాసుకోండి. దీస్ latitudes are often called దీన్ని ఏమంటారు అన్నానమ్మా, ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ఇంపార్టెంట్. ఆ 40 degrees ని రోరింగ్ 40s ఏమంటారమ్మా? అవి రోరింగ్ 40s. అవి లాటిట్యూడ్స్. అవి 40s అంటే ఇంకేటో కాదు. ఓకే, ఇవి లాటిట్యూడ్స్ కదా, అవి రోరింగ్ 40s. నెక్స్ట్ రెండోది ఫ్యూరియస్ 50s. అంటే ఎంత భయంకరంగా ఉంటాయని వాడు చెప్తున్నాడు అనమాట. ఫ్యూరియస్ 50s. నెక్స్ట్ ష్రైకింగ్ 60s. ష్రైకింగ్ 60s. సైలర్స్ ఇలాంటి టెర్మినాలజీ ఇస్తారనమాట, ఎవరైతే సైలర్స్ ఉన్నారో వాళ్ళు. ఓకే, సో ఇందులో ఏమైనా అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏమైనా ఉందా? మీరు ఒక్కసారి వెస్టర్లీస్ చూస్తే ఏమైనా డౌట్ ఉంటే అడగండి, పర్లేదు. ఒక్కసారి వెస్టర్లీస్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోదు.
అందులో ఏంటంటే ఇమేజ్ చూపిస్తాను, నేను ఆ ఇమేజ్నే ఎక్స్ప్లెయిన్ చేశాను తప్ప ఇంకేం లేదు. ఇది ఉందా, దీన్నే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకేం చేయలేదు. ఇదిగో ఈ వెస్టర్లీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికంటే ఇక్కడ బాగా ఎక్కువగా ఉంటుంది వెస్టర్లీస్, ఎందుకంటే ఇక్కడ వాటర్ కంటెంట్ కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడ అంతా వాటర్ కంటెంటే ఉంటుంది. అదే ఇది మీరు చూసుకుంటే, అదే ఇది చూసుకుంటే మీరు ఏముంటుంది అంటే ఇక్కడ ఫుల్గా ఇది ఉంటుంది అనమాట, ఏంటంటే ల్యాండ్ మాస్, అది అన్ఈవెన్గా ఉంటుంది. ఓకే, అందుగురించి ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పాను నేను. ఓకే, కంటిన్యూస్గా ఉంటాయి. కావాల్సి మీకు ప్రెజర్ బెల్ట్ కూడా చూపించాను, ఎంత కంటిన్యూస్గా ఉంటాయో, లైన్ అంత క్లియర్గా గీసాడా అనేది. ఓకే, సో అంటే లైన్ జాయినింగ్ ద సేమ్ ప్రెజర్, వాటిని ఐసోబార్స్ అని అంటాడు అనమాట. సేమ్ ప్రెజర్ లైన్స్ అన్ని జాయిన్ చేస్తే దాన్ని ఏమంటాడు అన్స్ అంటే ఐసోబార్స్ అని అంటాడు. బట్ ఎనీవే ఇక్కడ మీకు ఏంటి అన్స్ అంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది, కారణం ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ది పోలార్ ఈస్టర్లీస్. ఇదమ్మా ఇప్పుడు నెక్స్ట్ది ఏంటంటే పోలార్ ఈస్టర్లీస్. పోలార్ ఈస్టర్లీస్ అని హెడ్డింగ్ పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ పోలార్ ఈస్టర్లీస్. పోలార్ ఈస్టర్లీస్ ఏంటి? పోలార్ ఈస్టర్లీస్ దీస్ ఆర్ కోల్డ్ విండ్స్, అంతేనా కాదా, అండ్ డ్రై విండ్స్. ఓకే, బ్లోయింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ డైరెక్షన్. ఒకసారి చూసుకోండి, నార్త్ ఈస్ట్ ఇలా వస్తున్నాయి అవి, టు సౌత్ వెస్ట్రన్ డైరెక్షన్. అది ఒకసారి చూస్తే మీకే తెలిసిపోద్ది ఏ డైరెక్షన్లో వస్తున్నాయా. నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ డైరెక్షన్ ఇన్ నదరన్ హెమిస్ఫియర్. అదే సదరన్ హెమిస్ఫియర్లో అయితే సౌత్ ఈస్ట్ నుండి నార్త్ వెస్ట్, అంతేనా కదా, సారీ సౌత్ ఈస్ట్ నుండి నార్త్ వెస్ట్ వెళ్తున్నాయి. ఐ రైట్ ఆర్ నాట్? ఇన్ సదరన్ హెమిస్ఫియర్. సో ఇవి రాసుకోండి అమ్మ, పోలార్ ఈస్టర్లీస్ రాసుకోండి. పోలార్ ఈస్టర్లీస్, పోలార్ ఈస్టర్లీస్ మీ దగ్గర ఉన్న ఒకసారి ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది, మీరు రాశారు కదా. ద పోలార్ ఈస్టర్లీస్ ఆర్ డ్రై. ద పోలార్ ఈస్టర్లీస్ ఆర్ డ్రై, కోల్డ్ ప్రివైలింగ్ విండ్స్, కోల్డ్ ప్రివైలింగ్ విండ్స్, prevailing winds blowing from northeast to southwest direction. Northeast to southwest direction in northern hemisphere. In northern hemisphere, northeast to southwest direction in northern hemisphere, and southeast to మీరు పూర్తిగా రాయాలి, ఎలా రాయొద్దు, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ టు southeast to నార్త్ వెస్ట్. ఇది ఎక్కడ అమ్మా? ఇది ఇన్ సదరన్ హెమిస్ఫియర్, ఓకే, ఎక్కడ నుండి ఎక్కడికి బ్లో అవుతాయి ఇవి? ఇవన్నీ చాలా చిన్న కాన్సెప్ట్స్, ఇవి నేను చెప్పక్కర్లేదు, బట్ విడిచిపెడితే బాగోదని చెప్పేస్తాను. దే బ్లో ఫ్రమ్ ఎక్కడ నుండి ఎక్కడికి? పోలార్ హై ప్రెజర్ ఏరియాస్ నుండి సబ్ పోలార్ లో ప్రెజర్ ఏరియాస్కి. దే బ్లో ఫ్రమ్ పోలార్ హై ప్రెజర్ ఏరియాస్, టు subpolar low pressure areas. ఓకే, సో ఇదమ్మా. సో ఇవి మనం ఇప్పుడు చదువుకున్న బేసిక్స్. ఓకే, ఇందులో కాన్సెప్ట్ మెయిన్స్ కడగాలనుకుంటే ఎందులో అడుగుతాడో తెలుసా మీకు? ఆ ITCZ గురించి ప్రీవియస్ క్లాస్లో చెప్పాను చూడండి, ITCZ అది అడుగుతాడు మెయిన్స్ కడగాలనుకుంటే మీకు. ఓకే, అది మాన్సూన్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది,
మళ్ళీ ఆ ట్రేడ్ విన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు టెర్మినాలజీ తెలియాలమ్మా, లేకపోతే మీకు చదివేటప్పుడు అర్థం కాదు. మీరు చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఇల్నీనో ఎల్నీనో లానీనో చదువుతారు, చదివేటప్పుడు ఏంటంటే ట్రేడ్ విన్స్ వీక్ అవుతాయి అని అంటాడు. అసలు మీకు ట్రేడ్ విన్స్ అనేవి ఎక్కడున్నాయో తెలియకపోతే మీకు ఏం అర్థం అవుతుంది కాన్సెప్ట్? అర్థమవుతుందా? అలానే వెస్టర్లీస్, ఈస్టర్లీస్, ఇవన్నీ ఏంటో మీకు తెలియాలి, అందు గురించి మీకు ఇవి చూపించాను. ఓకే, అయితే ఇందాక నేను ఏం చెప్పాను, సెల్ ఉంటాయమ్మా, ఇవన్నీ సెల్స్ అంటాడు వీరికి. ఇందులో ఏంటంటే కొన్ని కాన్సెప్ట్ తెలియడానికి మీకు నేను ఇవి చెప్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాకర్ సెల్ ఉంది, ఆ వాకర్ సెల్ తెలిస్తేనే మీకు ఏంటి అంటే మీకు ఎల్నీనో ఈ ఎఫెక్ట్ అనేది ఏంటో తెలుస్తుంది. ఓకే, సో చాలా ఎక్కువ సార్లు ఇచ్చాడండి క్లైమటాలజీలో. ఒకటి మెయిన్స్కి ఎక్కువ సార్లు ఇచ్చాడు ఏంటి అంటే సైక్లోన్స్ ఇలాంటి వీటితో పాటు లానీనో, ఎల్నీనో ఇలాంటివి ఎక్కువ సార్లు ఇచ్చాడు. ఒకసారి ఇప్పుడు చూడండి. మీకు జస్ట్ ఫిగర్ చూపిస్తే క్లియర్గా అర్థమైపోద్ది. ఇందులో ఏం డౌట్స్ లేవు కదా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రాసిన దాంట్లో. రావట్లేదు ఏంటి? ఇది మీకు కనిపిస్తుందమ్మా? నో సార్. ఇది కనిపించట్లేదా? లేదు సార్. కనిపించట్లేదా? ఈ జూమ్లోకి తేవాలంటే ఎలా చేయాలి? ఎక్కడ ఉంటున్నా అక్కడ కనిపించట్లేదు ఇవి. సరే, స్క్రీన్ గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ ఫోటో, డాక్యుమెంట్. ఒక్క నిమిషం, ఒకసారి ఎలా తీయాలి తెలియట్లేదు. స్క్రీన్ షేర్, వైట్ బోర్డు, స్క్రీన్, డాక్యుమెంట్, ఫోటో. ఫైల్స్,
సరే అమ్మా, ఒకసారి మామూలుది చూపిస్తాను. చూడండి, యాక్చువల్గా చూపిస్తే బాగున్నాను. ఇది క్లాస్ తర్వాత ఒకసారి ట్రై చేస్తాను. అది ఇప్పుడు కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా అమ్మా అందరికి? Yes, sir. అది కనిపిస్తుంది. Yes, sir. ఓకే, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇది ఏంటి అన్స్ అంటే, ఇందులో మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే హెడ్లీ సెల్ కానీ ఫెరల్ సెల్ కానీ, ఓకే, లేదు ఇగోండి హెడ్లీ సెల్. అది ఇందాక చెప్పాను కదా, ఫెరల్ సెల్ అంటే ఇది, పోలార్ సెల్ అంటే ఇది. ఈ పోలార్ వర్టెక్స్ ఉంది చూడండి, దీని గురించి మీకు ఇంకా చెప్పలేదు, ఇది చెప్తాను. ఇది మీకు మెయిన్స్కి ఇంపార్టెంట్. ఇది పోలార్ వర్టెక్స్ అనేది, దీని ఎఫెక్ట్ అనేది కిందిటి సంవత్సరం మీకు అమెరికా మీద చాలా గట్టిగా పడ్డది. కిందిటిసారి మెయిన్స్కి ఇది ఇస్తాడు అనుకున్నాం, ఈసారి మెయిన్స్కి ఇది ఇస్తాడు అనుకున్నాం, ఇవ్వలేదు. ఈసారి అడగొచ్చేది ఈ పోలార్ వర్టెక్స్ అనేది. పోలార్ వర్టెక్స్ అంటే ఏంటో చెప్తాను. జెట్ స్ట్రీమ్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు చెప్తాను మీకు. ఇంకా జెట్ స్ట్రీమ్ కాన్సెప్ట్ కూడా చెప్పలేదు కదా, ఇది విడిచిపెట్టండి. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి, హెడ్లీ సెల్. ఓకే, అలానే ఇక్కడ ఏంటంటే ఫెరల్ సెల్, ఈ జెట్ స్ట్రీమ్ విడిచిపెట్టండి. ఇంకోటి ఏంటంటే పోలార్ సెల్. ఓకే, ఈ హెడ్లీ సెల్ అంటే ఇంకేంటో కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఏదైతే నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ వస్తున్నాయో, ఏవైతే ఈ ట్రేడ్ విండ్స్ వస్తున్నాయో, ఈ ట్రేడ్ విండ్స్ పైనుండి కిందకు వస్తున్నాయో, ఈ ట్రేడ్ విండ్స్ అనేవి ఏంటి అంటే ఈక్వేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత అవి రైజ్ అవుతాయి. వార్మ్ అయిన తర్వాత ఏంటి అంటే చూడండి, ఈ ట్రేడ్ విండ్స్ ఎక్కడ నుండి వస్తాయి అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ దగ్గర నుండి వస్తాయి. ఈక్వేటర్ దగ్గర నుండి వచ్చేటప్పుడు ఏమవుతాయంటే ఇవి రైజ్ అవుతాయి. ఓకే, ఎక్కడికి? సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుండి ఈక్వేటర్ దగ్గరికి వస్తున్నాయి. అది చూడండి ఒకసారి, సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుండి ఈక్వేటర్ దగ్గరికి వస్తున్నాయి. ఇది ఒకసారి చూడండి. ఆ తర్వాత ఏమవుతుంది? ఇది రైజ్ అవుతుంది. ఇది ఎందుకు? బికాస్ ఆఫ్ ద కన్వెక్షనల్ ఎఫెక్ట్. ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పాను, కన్వెక్షనల్ ఎఫెక్ట్. ఈ ల్యాండ్ అంతా హీట్ అవుతుంది, ఇక్కడ హీట్ ఎక్కువగా ఉంటుంది ఈక్వేటర్ దగ్గర, అంతేనా కదా? సో కన్వెన్షనల్ కరెంట్ వల్ల ఏమవుతుంది? కన్వెన్షనల్ అంటే ఏంటమ్మా? వెర్టికల్ రైజింగ్ ఆఫ్ ఎయిర్. మీకు అన్ని మైండ్లో వెంటనే వెళ్ళగాలి. వెర్టికల్ రైజింగ్ ఆఫ్ ఎయిర్. వెర్టికల్ రైజింగ్ ఆఫ్ ఎయిర్ వల్ల ఏమవుతుంది? ఎయిర్ ఎప్పుడైతే వెర్టికల్గా రైజ్ అవుతుందో ఏమవుతుంది? మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అలానే మీకు ఈ వార్మ్ ఎయిర్ అనేది తేలిగ్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మూవ్ అవుతుంది. వార్మ్ ఎయిర్ అనేది మళ్ళీ మూవ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది అని అన్నాను, ఇక్కడ సింక్ అవుతుంది అని అన్నాను. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? 30 degrees దగ్గర సింక్ అవుతుంది అని చెప్పాను. ఓకే, ఇది సింక్ అవుతుంది. ఇది వార్మ్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది. ఓకే, సో ఈ వార్మ్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది చూడండి. ఈ మొత్తం మళ్ళీ ఎక్కడ నుండి ఏమవుతుందంటే రైజ్ అవుతుంది, మళ్ళీ ఇటువైపు వస్తుంది. ఈ సెల్ మొత్తం అంతా ఏమంటారు అంటే ఈ సెల్ని మొత్తం అంతాను హెడ్లీ సెల్ అని అంటారు. దీన్ని ఏ సెల్ అని అంటారంటే హెడ్లీ సెల్. ఓకే, హెడ్లీ సెల్ అంటే ఏంటి అంటే ద ఎయిర్ దట్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ ద ఎక్కడ నుండి వస్తుంది అంటే ఈ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ దట్ ఈస్ కన్వర్జింగ్ అట్ ద ఐటీసీజెడ్ దగ్గర ఇది కన్వర్జ్ అవుతుంది. చూడండి, ఐటీసీజెడ్ దగ్గర ఇదంతా వచ్చి కన్వర్జ్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో బికాస్ ఆఫ్ ద కన్వెక్షనల్ కరెంట్స్ ఇది ఏమవుతుందంటే ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, కన్వెక్షనల్ కరెంట్స్ అంటే ఏంటో తెలుసు కదా మీకు. ల్యాండ్ హీట్ అయిన తర్వాత ఏమవుతుంది? అది ఎయిర్ అనేది వెర్టికల్గా రైజ్ అయితే ఏమంటామమ్మా దాన్ని? ఓకే, వెయిర్ ఎర్టికల్గా రైజ్ అయితే దాన్ని ఏమంటారు? నేను హారిజాంటల్గా వేస్తున్నాను లేండి. వెయిర్ అనేది ఎర్టికల్గా రైజ్ అయితే ఏమంటారు? దాన్ని ఏమంటారు అంటే కన్వెక్షనల్ కరెంట్ అని అంటారు. హారిజాంటల్గా మూవ్ అయితే దాన్ని ఏమంటారు? అడ్వెక్షన్ అని అంటారని చెప్పాను నేను. ఓకే, ఇలా వెర్టికల్గా ఎయిర్ రైజ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ఎయిర్ అనేది ఇక్కడ మీకు ఫామ్ అవుతుంది, క్లౌడ్స్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఎయిర్ అనేది మళ్ళీ ఏంటవుతుంది? మూవ్ అవుతుంది. ఎటువైపు మూవ్ అవుతుంది? 14 kilometers అంటే ట్రోపోస్ఫియర్కి వచ్చిన తర్వాత. ఓకే, సో ఒక 14 kilometers అలా ఎయిర్ రైజ్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ ఎయిర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఎయిర్ అనేది ఎటు మూవ్ అవుతుంది అంటే 30 degrees. ఈ 30 degrees దగ్గర ఏమవుతుంది అంటే సింక్ అవుతుంది. ఎయిర్ అనేది సింక్ అవుతుంది. ఈ వార్మ్ ఎయిర్ కాస్త కోల్డ్ ఎయిర్ అయ్యి సింక్ అవుతుంది చూడండి. మళ్ళీ వార్మ్ ఎయిర్ అయినా సింక్ అవ్వచ్చు. ఈ సింక్ అవుతుంది. ఎక్కడ వరకు రైజ్ అవుతుంది వార్మ్ ఎయిర్? ఇక్కడ మీకు వార్మ్ ఎయిర్ అనేది 14 kilometers వరకు రైజ్ అవుతుంది. ఓకే, సో ఈ రైజ్ బికాస్ ఆఫ్ ద కన్వెక్షనల్ కరెంట్, ఈ రైజ్ అయిన వార్మ్ ఎయిర్ అనేది మళ్ళీ ఎటువైపు మూవ్ అవుతుంది అంటే 14 kilometers అలా ట్రోపోపాస్కి అలా వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్. సో దిస్ వార్మ్ ఎయిర్ విల్ బి సింక్ హియర్. ఎక్కడ సింక్ అవుతుంది? ఎక్కడ? 30 degrees దగ్గర. ఎలా? ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ హై ప్రెజర్ ఎలా వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద సింకింగ్ ఆఫ్ ద ఎయిర్. ఓకే, ఈ ఎయిర్ అనేది ఇక్కడ సింక్ అవుతుంది. మళ్ళీ వార్మ్ ఎయిర్ అనేది ఏమవుతుంది? మళ్ళీ ఇటువైపు వస్తుంది. ఓకే, అంటే ఏంటి? ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటారంటే హెడ్లీ సెల్ అని అంటారు. ఈ సెల్ని ఏమంటారంటే హెడ్లీ సెల్ అని అంటారు. ఓకే, అదే మీకు ఫెరల్ సెల్ అంటే ఏంటో తెలుసా? సింపుల్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చూడండి. ఫెరల్ సెల్ అంటే ఇది. వెస్టర్లీస్ని ఏమంటాడంటే ఫెరల్ సెల్ అని అంటారు. ఓకే, వెస్టర్లీస్ ఇవ్వండి, ఇది ఉంది చూడండి, ఈ వెస్టర్లీస్ దీన్ని ఏమంటారు అంటే సింపుల్గా ఫెరల్ సెల్ అని అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ద వెస్ట్
is called the circulation of from the subtropical high pressure belt to subpolar low pressure belt. ఏదైతే ఈ ఎయిర్ ఇలా సర్క్యులేట్ అవుతుందో దీని అంతటిని ఏమంటారు అంటే దీని అంతటిని మీకు ఫెరల్ సెల్ అని అంటారు. ఈ పోలార్ సెల్ ఏంటి అంటే ఈ పోలార్ సెల్ మనకి పోలార్ ఈస్టర్లీస్ ని ఏమంటారు అంటే పోలార్ సెల్ అని అంటారు. ఓకే, సింపుల్ లాజిక్, ఇది ఏమీ లేదు. హెడ్లీ సెల్ అయితే సార్ ఇవెందుకు సార్ మాకు హెడ్లీ సెల్, ఫెరల్ సెల్, పోలార్ సెల్ ఏం చెప్తున్నారంటే దీని మీద అడగడు కానీ మీకు అడిగేది ఏంటో తెలుసా? ఇది మీకు లైట్గా అర్థమైపోద్ది. ఇందులో ఏం ఉండదు. హెడ్లీ సెల్ అంటే ఏంటి, ఫెరల్ సెల్ అంటే ఏంటి, పోలార్ సెల్ అంటే ఏంటి, ఇందులో పెద్దగా ఏం ఉండదు. కానీ మీకు ఎక్కడ ఇంపార్టెంట్ అంటే వాకర్ సెల్ అని ఒకటి ఉంటుంది. వాకర్ సెల్ అంటే ఇవన్నీ ఏంటంటే అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్స్. ఇవన్నీ ఏంటంటే మన అట్మాస్ఫియర్లో సర్క్యులేషన్స్ అన్నమాట ఇవి. ఓకే, సో అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్స్ ఇవన్నీ. సో ఇందులో మెయిన్గా ఏంటంటే ఇంపార్టెంట్ మనకి వాకర్ సెల్ అనేది ఒకటి తెలియాలి. ఇది మీకు హెడ్లీ సెల్, ఇది ఫెరల్ సెల్, ఇది పోలార్ సెల్ అని తెలిస్తే ఈజీగా అర్థమైపోద్ది. దాంట్లో మీకు అడగాల్సింది ఏమి ఉండదు. దీంట్లో మెయిన్స్కి అడగాల్సింది కానీ ప్రిలిమ్స్కి అడగాల్సింది కానీ ఒకవేళ అడిగితే దీన్ని మీకు ఇలా అర్థం చేసుకుంటే దీన్ని బట్టి మీకు ఏమైనా ఉంటుంది. ఓకే, దీంట్లో మీకు మెయిన్స్ అడగడానికి ఏమి ఉండదు, ప్రిలిమ్స్కి కూడా అంతగా ఏమి ఉండదు, మీకు తెలిసిపోతుంది. దీన్ని హెడ్లీ సెల్ అంటారు, ఫెరల్ సెల్ అంటారు, పోలార్ సెల్ అని అంటారు. ఓకే, ఇక్కడ నుండి వచ్చిన సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుండి వచ్చిన వార్మ్ ఎయిర్ ఏమవుతుంది అంటే ఇక్కడ కన్వెక్షనల్ కరెంట్స్ వల్ల ఇది రైజ్ అవుతుంది, ఇక్కడ మీట్ అవుతుంది, ఇక్కడ మబ్బులు ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఐటీసీజెట్లో కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత కొన్ని 14 కిలోమీటర్స్కి వెళ్ళిన తర్వాత ఈ ఎయిర్ అనేది మళ్ళీ ఇది ఏంటవుతుంది అంటే ఇది ఇటువైపు మూవ్ అవుతూ ఉంటుంది. ఎటువైపు అంటే పోల్ వైపు మూవ్ అవుతూ ఉంటుంది. ఇలా పోల్ వైపు మూవ్ అవుతూ ఉండేటప్పుడు కొంత ఎయిర్ అనేది మళ్ళీ డిసెండ్ అవుతుంది. ఈ డిసెండ్ అయిన ఎయిర్ మళ్ళీ ఇటు నుండి ఇటు రైజ్ అవుతుంది. ఓకే, ఇలా మొత్తంగా జరిగే ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటారంటే హెడ్లీ సెల్ అని అంటాడు అనేసి ఇక్కడ ఇది. ఓకే, అలానే మరి ఫెరల్ సెల్ అంటే ఏంటి? ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుండి మీకు ఏంటంటే వార్మ్ ఎయిర్ అనేది టువర్డ్స్ మీకు పోల్స్ వైపు వెళ్తూ ఉంటుంది. అలానే ఇటువైపు వెళ్ళి మీకు ఏంటంటే కోల్డ్ ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఏదైతే ఇలా కోల్డ్ ఎయిర్ అనేది ఇలా వచ్చేది నెక్స్ట్ వార్మ్ ఎయిర్ అనేది ఇలా సర్కిల్ ఫామ్ చేస్తుందో దీని అంతటిని ఏమంటారు అంటే మీకు ఫెరల్ సెల్ అని అంటారు అని చెప్పారు. ఓకే, సో కోల్డ్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది, వార్మ్ ఎయిర్ అనేది రైజ్ అవుతుంది. ఈ సెల్ మొత్తం అంతటిని ఏమంటారు అంటే ఈ కోల్డ్ ఎయిర్ సింక్ అవ్వడాన్ని, వార్మ్ ఎయిర్ రైజ్ అవ్వడాన్ని, ఈ సెల్ మొత్తం అంతటిని ఏమంటారు అంటే ఇది ఫెరల్ సెల్ అని అంటారు. అలానే లాస్ట్ ఏంటంటే పోలార్ సెల్. ఓకే, సో పోలార్ సెల్ మనకి ఇక్కడ నుండి ఏం వస్తుంది అంటే వార్మ్ ఎయిర్ వస్తుంది. ఈ కోల్డ్ ఎయిర్ అనేది దీన్ని డామినేట్ చేస్తుంది. ఈ కోల్డ్ ఎయిర్ అనేది మనకి ఏంటి అంటే ఇక్కడ నుండి రైజ్ అయ్యి మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో ఏదైతే ఈ కోల్డ్ ఎయిర్ ఇక్కడ నుండి పోల్స్ నుండి రైజ్ అయ్యి వెళ్తుందో ఈ సర్కిల్ ఫామ్ చేస్తుందో దీన్ని పోలార్ సెల్ అని అంటారు. ఇది పోలార్ సెల్, ఫెరల్ సెల్, హెడ్లీ సెల్. దీంట్లో పెద్దగా మ్యాటర్ లేదు. ఓకే, నేను ఇప్పుడు చెప్పిందే ఇప్పుడు ఇందులో చెప్పాను. ఇందులో మీకు అడిగేది ఏంటో తెలుసా? మీకు ఇంకో డయాగ్రామ్ చూస్తే ఇంకా బాగుండేది. అది ఎందుకు ఇందులో విజిబుల్ అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. బట్ ఎనీవే అది చూపిస్తే వెంటనే అర్థమైపోద్ది మీకు. బట్ ఇందులో ఏంటంటే ఏదో ఇలా పైకి కిందకి అని గీసాడు. ఇది కూడా బాగానే ఉంది. హెడ్లీ సెల్ ఇది, ఫెరల్ సెల్ ఇది, పోలార్ సెల్ ఇది. పోలార్ వెర్టెక్స్ విడిచిపెట్టండి, జెట్ స్ట్రీమ్ విడిచిపెట్టండి. ఈ రెండు మీకు నేను చెప్తాను. ఈ రెండు మెయిన్స్కి అనమాట. ఇందులో మెయిన్స్కి అడిగేది ఏంటంటే జెట్ స్ట్రీమ్ ఒకటి మెయిన్స్కి అడుగుతాడు, పోలార్ వార్టెక్స్ ఒకటి మెయిన్స్కి అడుగుతాడు. ఈ రెండు మెయిన్స్. ఇవి ఏంటంటే మనకి ఇవి సెల్స్, ఈ ట్రేడ్ విండ్స్ సెల్స్గా మనకు ఫ్లో అవుతుంది అని తెలియాలి. ఇక్కడ వెస్టర్లీస్, ఫెరల్ సెల్ అనేది తెలియాలి. పోలార్ సెల్, పోలార్ ఈస్టర్లీస్ అనే పాయింట్స్ మీకు తెలియాలి. అయితే సార్ ఇంకోటి మీరు చెప్పారు, అదేంటంటే అది వాకర్ సెల్ అని చెప్పారు. ఈ వాకర్ సెల్ అంటే ఏంటి సార్ అని మీరు అడగచ్చు. ఓకే, ఇంకొక సెల్ ఏంటి అంటే వాకర్ సెల్. అది మనకి ఏంటి అంటే మనకు తెలియాలి. వాకర్ సెల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది వాకర్ సెల్ అంటే వార్మింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ అన్నిటికంటే మనకు పెద్ద ఓషన్ ఏంటి? పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ అనేది వార్మింగ్, కూలింగ్ యొక్క మనకి ఏదైతే మనం వార్మింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్. వార్మింగ్, కూలింగ్ పసిఫిక్ ఓషన్ ఏదైతే అవుతుందో మనకిది ఏంటంటే మొత్తం అట్మాస్ఫియర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేమన్నాను అంటే ఒకసారి చూడండి, నేనేమంటున్నాను అంటే పసిఫిక్ ఓషన్లో మనకేంటంటే వెస్ట్ సైడ్ జనరల్గా ఏంటి అంటే డయాగ్రామ్ చూపిస్తే అర్థం అవుతుంది. ఒకసారి వెస్ట్ సైడ్ మనకి ఏంటి అంటే వాకర్ ఓషన్, వాకర్ సెల్. వాకర్ సెల్ అంటే నేనేం చెప్పానంటే చూడండి, పసిఫిక్ ఓషన్ అనేది, ఈ పసిఫిక్ ఓషన్ అనేది ఏదైతే ఉందో మనకి పసిఫిక్ ఓషన్, ఓకే, ఈ పసిఫిక్ ఓషన్ అనేది కూలింగ్ అవడం కానీ వార్మింగ్ అవడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇండియన్ ఓషన్ పక్కన, ఆస్ట్రేలియా పక్కన, ఓకే, అంటే ఆస్ట్రేలియా పక్కన, ఇండోనేషియా పక్కన మనకి ఏంటంటే ఎప్పుడు వార్మ్గా ఉంటుంది.
ఓకే, అలానే మీకు సౌత్ అమెరికా పక్కన ఇటువైపు కాదు, ఇటువైపు అయితే అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది, ఇటువైపున అంటే ఈస్ట్ సైడ్ సౌత్ అమెరికా పక్కన మనకి ఏంటి అంటే పసిఫిక్ ఓషన్ అనేది ఎప్పుడు కోల్డ్గా ఉంటుంది. జనరల్గా ఈ వార్మింగ్ కూలింగ్ అనేది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఇది వార్మ్గా అయ్యి ఇది కూల్గా అయ్యింది అనుకోండి, ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, మొత్తం అంతా చాలా డిజాస్టర్ అవుతుంది. అర్థమైంది లేదు? ఈ వార్మింగ్ కూలింగ్ పసిఫిక్ ఓషన్ ఏదైతే మనం ఉందో దాన్నే వాకర్ సెల్ అంటారు. వాకర్ సెల్ అంటే ఏంటో అర్థమైందా? ఒకసారి చెప్తున్నాను చూడండి, మీకు ఇమేజ్ చూపిస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ఇది మీకు జస్ట్ తెలియడానికి ఇంక మీకు చెప్తాను. ఇదంతా ఏంటమ్మా? ఇదంతా పసిఫిక్ ఓషనేనా? ఇవ్వండి, ఇదంతా పసిఫిక్ ఓషన్. ఇది ఒకసారి మీకు చూడండి, ఇదంతా పసిఫిక్ ఓషన్. మీరు ఇప్పుడు ఏం చూస్తున్నారంటే పసిఫిక్ ఓషన్ మాత్రమే చూస్తున్నారు. ఇది వదిలేయండి, ఇది ఇండియన్ ఓషన్ ఇది. ఓకే, ఇది వదిలేయండి, అట్లాంటిక్ ఓషన్ ఇది. ఇదేంటంటే అట్లాంటిక్ ఓషన్, ఈ ఎస్ షేప్లో ఉంది చూడండి, ఇది అట్లాంటిక్ ఓషన్ ఇది. ఇటువైపు ఏంటంటే ఇండియన్ ఓషన్. ఇది వదిలేయండి, ఇది వదిలేయండి. ఇప్పుడు మీరు ఏ ఓషన్ చూస్తున్నారు? మీరు పసిఫిక్ ఓషన్. ఇప్పుడు మీరు ఏంటంటే అత్యంత పెద్ద ఓషన్ చూస్తున్నారు, ఈ పసిఫిక్ ఓషన్. ఈ పసిఫిక్ ఓషన్ అనేది వార్మింగ్ కానీ కూలింగ్ కానీ జనరల్గా ఈ కండిషన్స్, ఓకే, పసిఫిక్ ఓషన్ అనేది వాతావరణం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, అన్నిటి మీద, త్రూఅవుట్ వరల్డ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. చూడండి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయి, ఇండోనేషియా, జపాన్, చైనా, ఇండియా, అన్నిటి మీద పడుతుంది. అర్థమైంది లేదా? అంటే ఏంటంటే సో మనం ఈ పసిఫిక్ ఓషన్ గురించి కూడా చదవాలి. ఈ పసిఫిక్ ఓషన్ వార్మింగ్ అండ్ కూలింగ్ అనే దాని గురించి కూడా మనం చదవాలి. అంటే పసిఫిక్ ఓషన్ వాతావరణం మీద ఎంత మార్పులు తీసుకొస్తుందో చూడండి. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే వాకర్ సెల్ అంటే ఏంటి? ఓకే, సో ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు హెడ్లీ సెల్ అంటే ఏంటి, ఫెరల్ సెల్ అంటే ఏంటి, లేదా నెక్స్ట్ పోలార్ సెల్ అంటే ఏంటి, ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ అంతగా అడగకపోవచ్చు, లేదు ఈ వేటితో తెలిస్తే మీకు చాలు. వాకర్ సెల్ అంటే కంపల్సరీగా మీకు తెలియాలి. హెడ్లీ సెల్ అంటే ఈ ట్రేడ్ విండ్స్ ఏదైతే కింద నుండి పైకి వస్తున్నాయో ఈ ట్రేడ్ విండ్స్ అంటారు. ఫెరల్ సెల్ అంటే జస్ట్ వెస్టర్లీస్ అని తెలిస్తే చాలు. పోలార్ సెల్ అంటే పైన ఈస్టర్లీస్ అని తెలిస్తే చాలు. కానీ వాకర్ సెల్ అంటే ఏంటంటే ఈ వార్మింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్ ఏమంటారు అంటే మనం వాకర్ సెల్ అని అంటారు. ఓకే, ఒకసారి వేట చూడండి. జనరల్గా ఎలా ఉంటుంది అంటే వార్మ్ వాటర్ అనేది ఇటువైపు ఉంటుంది. ఇటువైపు ఏముంటుందంటే వార్మ్ వాటర్ అనేది ఉంటుంది. ఇగో చూడండి, ఆ రెడ్ సిగ్నల్ చూపించాడు చూడండి, ఇదంతా ఏంటంటే వార్మ్ వాటర్ అనమాట. కోల్డ్ కరెంట్ అనేది ఈ కూల్ వాటర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇటువైపు ఉంటుంది. ఇదంతా కూల్ కరెంట్ ఇది. సారీ, నేను ఫిగర్ వేరేదంతా యూస్. ఇదంతా కూల్, ఇదంతా కూల్, ఇదంతా వార్మ్. అర్థమవుతుందా లేదు? ఇదంతా వార్మ్ ఇది. సో ఇది వార్మ్ వాటర్, ఇదేమో అంటే ఏంటదమ్మా ఇది కూల్ వాటర్ ఇది. సో ఇది జనరల్ కండిషన్స్లో, ఇగోండి ఇది నార్మల్ కండిషన్స్లో ఉన్న ఏంటి ఎన్స్ అంటే ఇది పరిస్థితి. ఇది నార్మల్ కండిషన్స్లో ఉన్న మనకేంటి ఎన్స్ అంటే పసిఫిక్ ఓషన్ ఇది. ఓకే, ఎలా ఉంటుంది ఎన్స్ అంటే నార్మల్ కండిషన్స్లో ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియా వైపు వెస్ట్రన్ సైడ్ ఏంటంటే వార్మ్ వాటర్ ఉంటుంది. ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్కి ఇది, పసిఫిక్ ఓషన్కి వెస్ట్రన్ సైడ్ ఇది. పసిఫిక్ ఓషన్కి వెస్ట్రన్ సైడ్ మీకు ఏంటంటే వార్మ్ వాటర్ ఉంటుంది. పసిఫిక్ ఓషన్కి ఈస్టర్న్ సైడ్ ఏంటంటే మీకు కోల్డ్ కరెంట్ అనేది ఉంటుంది, అంటే కూల్ వాటర్ అనేది ఉంటుంది. ఇటువైపు కూల్ ఉంటుంది. ఇవ్వండి సిగ్నల్ వాడు చూపించాడు కదా, ఇది కూల్, ఇది వార్మ్ ఇది. ఓకే, సో అయితే ఏంటి అంటే జనరల్గా ఇది ఏమవుతుంది అంటే ఈ కండిషన్ రివర్స్ అవుతుంది. ఈ కండిషన్ ఇప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా చూడండి, ఇక్కడ మీకు వార్మ్ వాటర్ వచ్చేస్తుంది, ఇక్కడ వార్మ్ వాటర్ వస్తుంది, ఇక్కడ మీకు కూల్ కరెంట్ అనేది వచ్చేస్తుంది, ఇక్కడ మీకు కూల్డ్ కరెంట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు వార్మ్ వాటర్ వస్తుంది, ఇక్కడ కూల్డ్ కరెంట్ అనేది వస్తుంది. జనరల్గా హై ప్రెషర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ మీకు వార్మ్ వాటర్ అనుకోండి, ఇక్కడ వార్మ్ వాటర్ ఉందని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, లో ప్రెషర్ ఉంది అని అర్థం. ఇక్కడ కోల్డ్ కరెంట్ ఉంది అంటే మీనింగ్ ఏంటి, హై ప్రెషర్ ఉందని అర్థం. ఓకే, మనకు ట్రేడ్ విండ్స్ ఎలా వెళ్తాయి, ఇటువైపులో ఇలా వెళ్తాయి, అంతేనా కాదా? ట్రేడ్ విండ్స్ అనేవి ఎలా వెళ్తాయి అంటే ఇటువైపులో ఇలా వెళ్తాయి. కానీ ఏమవుతుంది ఇప్పుడు చూసుకోండి. కానీ ఏమైంది మీకు ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ మీకు ఏమైంది ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారా? చూడండి, ఈ కాన్సెప్ట్ అంత స్పీడ్గా అర్థమైపోతుంది. ఇది అర్థమైపోయిందంటే ఇల్నినో అనే కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది. ఓకే, ఒకసారి చూడండి. కానీ ఏమవుతుంది చూడండి, జనరల్గా ఇప్పుడేముంది ఇక్కడ ఏముంది, వార్మ్ వాటర్ ఉంది, అంటే ఇక్కడ ఏంటి లో ప్రెషర్ ఉన్నట్టుగా. ఇక్కడేంటి కోల్డ్ వాటర్ ఉంది అంటే హై ప్రెషర్ ఉన్నట్టుగా, అంతేనా కాదా? హై ప్రెషర్ ఉన్నట్టుగా, ఇక్కడ లో ప్రెషర్ ఉన్నట్టుగా. ఎయిర్ ఎలా మూవ్ అవుతుంది, ట్రేడ్ విండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి.
వామ్ వాటర్ ఉంటే ఏంటి, ఆటోమేటికల్గా కన్వెక్షనల్ కరెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ వారం వాటర్ అంతా రైజ్ అయ్యి ఏమవుతుందంటే ఇటువైపు అంతా వర్షం పడుతుంది. వారం వాటర్, ఆ వామ్ వాటర్ అనేది వేపర్ ఉంటుంది, ఆ వామ్ వాటర్ అనేది రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఈ ట్రేడ్ విండ్స్ వల్ల, ఈ విండ్స్ వల్ల రైజ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఆ వామ్ వాటర్ అనేది మీకు మేఘాలు పడతాయి, ఇటువైపు అంతా వర్షాలు పడతాయి. ఇటువైపు అంతా ఏంటంటే డ్రైగా ఉంటుంది. బట్ ఎందుకు ఇటువైపు అంటే కోల్డ్ కరెంట్ అంటే ఏంటమ్మా, కోల్డ్ కరెంట్ అనేది రైజ్ అవ్వదు. అమెరైటర్ నాట్ కోల్డ్ వాటర్ అనేది రైజ్ అవ్వదు. సో మీకేంటి ఇక్కడ మీకు ఇటువైపు ఏం వర్షాలు పడవు. అందుగురించి ఇటువైపు అంతా డెజర్ట్ ఉంటుంది. చూడండి, ఇదంతా ఏం డెజర్ట్ అమ్మా, పెటగోనియా డెజర్ట్. ఇదంతా ఏ డెజర్ట్ అంటే అటకామా డెజర్ట్. ఇటువైపు మామూలుగా ఉంటుంది. ఇటువంతా ఏంటంటే పెటగోనియా డెజర్ట్, ఇటువంతా అంతా ఏంటంటే అటకామా డెజర్ట్. ఇదంతా డెజర్ట్. ఎందుకు డెజర్ట్ అయింది ఇది? బికాజ్ ఎందుకు డెజర్ట్ అయిందంటే ఇక్కడంతా కోల్డ్ కరెంట్ ఉంటుంది. ఇటు నుండి వచ్చే కోల్డ్ కరెంట్, ఓషన్ కరెంట్ కూడా ఏంటంటే మంచిగా కావాల్సిన ఫిషెస్ కావాల్సిన ప్లాంక్టన్, ఫిషెస్ కావాల్సిన ఆక్సిజన్ అంతా సప్లై చేస్తుంది. ఎక్కడ ఇదంతా ఫిషింగ్ గ్రౌండ్ అనమాట. ఇదంతా పెద్ద ఫిషింగ్ గ్రౌండ్. ఇదంతా చాలా పెద్ద ఫిషింగ్ గ్రౌండ్. ఓకే, చాలా పెద్ద ఫిషింగ్ గ్రౌండ్. ఓకే, సో అయితే ఏంటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇందులో ఇంపార్టెంటే. ఓకే, సో ఇటువైపు వామ్ వాటర్ ఉంది, ఇది నార్మల్ కండిషన్. ఇటువైపు కోల్డ్ వాటర్ ఉంది. వామ్ వాటర్ ఎటువైపు అయితే ఉంటుందో మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు వర్షాలు పడతాయి. వామ్ వాటర్ ఉంది అంటే ఏంటి, వర్షాలు పడడానికి మెయిన్ సూచనలు ఏంటి అంటే వామ్ వాటర్. జనరల్గా ఏంటి అంటే మనకి ఇటువైపు అంతా వర్షాలు వస్తూ ఉంటాయి. సో ఇదంతా మనకి వర్షాలు పడుతూ ఉంటాయి. ఇండియాకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఓకే, ఇక్కడ మీరు ఒకసారి వినండి. దీన్నే మనం ఏమంటాం అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలా ఉంటుందమ్మా, ఇక్కడ హై ప్రెజర్ ఉంటుందా, లో ప్రెజర్ ఉంటుందా? ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు ఇల్నీనో వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఇల్నీనో అంటే ఏంటో చెప్తాను. ఇల్నీనో వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడ మీకు వామ్ వాటర్ వస్తుంది, ఎక్కడ మీకు ఏంటంటే కోల్డ్ వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వర్షాలన్నీ ఇటువైపు పడతాయి. ఎక్కడ పడుతుంది అంటే ఇక్కడ. వర్షాలన్నీ ఎక్కడ పడతాయి అంటే ఇటువైపు అంతా వర్షాలు పడిపోతాయి, ఇటువైపు అంతా వరదలు. ఇటువైపు అంతా ఏంటి అంటే ఇటువైపు అంతా ఏంటంటే మీకు డ్రై. ప్రతి 4-5 ఇయర్స్కి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ ఉండేటప్పుడు ఏంటి అంటే మనకి, సో జనరల్గా ఈ ఎఫెక్ట్ ఎప్పుడు వచ్చిందంటే మన ఇండియాలో నాకు 2002 వచ్చింది. ఓకే, ఆ టైం పీరియడ్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం? ఓకే, ఆ సీఎం వస్తే మనకు వర్షాలు పడవడం. ఓకే, సో 5 ఇయర్స్కి ఇది వస్తుంది, కరెక్ట్గా ఈయన వస్తాడు. ఈ టైంకి వచ్చే టైంకి వర్షాలు పడవు. అర్థమైంది లేదు? బట్ ఎనీవే ఈ ఇల్నీనో అంటే ఏంటి అంటే ఇలా మీకు ఈ ట్రేడ్ విండ్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తున్నాను. జనరల్గా ఇక్కడ ఏ ప్రెజర్ ఉంటుంది అంటే లో ప్రెజర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ మీకు ఏంటవుతుంది అంటే లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. దీన్నే ఏమంటారంటే సదరన్ ఆసిలేషన్ అని అంటారు. ఒకసారి చూడండి, దీన్ని ఏమంటారంటే సదరన్ ఆసిలేషన్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే సదరన్ ఆసిలేషన్. ఇల్నీనో ప్లస్ సదరన్ ఆసిలేషన్, దీన్ని ఏమంటారంటే ఇన్సో అని అంటారు. ఈ సెల్ని మొత్తటిని ఏమంటారంటే వాకర్ సెల్ అని అంటారు. ఇంకా మీకేం అర్థం కాలేదని తెలుసు నాకు. ఓకే, నేను ఇంకొకసారి ఇంకొక ఇమేజ్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇది నార్మల్ కండిషన్స్లో ఉన్నది. ఇది ఇల్నీనో వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది నార్మల్ కండిషన్స్ దగ్గర తీసాను. ఒకసారి ఆ నార్మల్ కండిషన్ ఇమేజ్ అనేది గుర్తుంచుకోండి. ఇది చూడండి, ఇదేంటంటే ఇది ఇల్నీనో కండిషన్స్. ఇల్నీనో కండిషన్స్ ఏమవుతుందమ్మా, వార్మ్ వాటర్ అనేది ఎటువైపు వెళ్ళిపోయింది, ఇటువైపు వెళ్ళిపోయింది. వార్మ్ వాటర్ అనేది ఎటువైపు వెళ్ళిపోయింది, ఇటువైపు వెళ్ళిపోయింది. వార్మ్ వాటర్ ఇటువైపు వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మీకేంటి, వర్షాలన్నీ ఇక్కడ పడతాయి. ఇక్కడ ఉన్న ఫిషింగ్ గ్రౌండ్ అంతా ఎఫెక్ట్ అయిపోద్ది, ఇక్కడ ఉన్న ఫిషింగ్ గ్రౌండ్ అంతా నాశనం అయిపోద్ది. ఇటువైపు అంతా మీకు ఫారెస్ట్ ఫైర్స్ ఇవన్నీ వస్తాయి. అందుగురించి ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్ ఏ వచ్చినా ఆ ఇల్నీనో ఎఫెక్ట్ అనేస్తారు. ఈ ఇల్నీనో ఎఫెక్ట్ ఈ రోజు మన క్లాస్ అంతా ఏంటుంటుందంటే ఇల్నీనో అంటే ఏంటి, లానీనో అంటే ఏంటి. లానీనో అంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు లానీనో అడగలేదు. లానీనో అంటే ప్రెజెంట్ కండిషన్ స్ట్రాంగ్ అయితే ఇల్నీనోకి ఆపోజిట్ లానీనో, అదేం అడగడు. జనరల్గా మీకు ఇల్నీనో అర్థమైపోతుంది, లానీనో ఏం ఉండదులేండి, అర్థమైపోతుంది. ఈరోజు మన క్లాస్ ఏంటంటే ఇల్నీనో అంటే ఏంటి, ఇల్నీనో ఎఫెక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుంది, ఇదే మనకి. ఓకే, ఇప్పటికి ఇది మెయిన్స్కి నాకు తెలిసి 3-4 సార్లు అడిగాడండి. 3-4 సార్లు అడిగాడు ఇది మెయిన్స్కి. ఏది అంటే ఇల్నీనో.
అందు గురించి నేను ఇందా నుండి దీన్ని అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఒకసారి చూడండి. ఇల్ నీనో అనేది అర్థం కావాలంటే, ఒకటి, మనకు ట్రేడ్ విండ్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయని తెలియాలి. రెండు, వాకర్ సెల్ అంటే ఏంటో తెలియాలి. వాకర్ సెల్ అంటే ఏంటో తెలియాలి. మూడు, సదరన్ ఆసిలేషన్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సదరన్ ఆసిలేషన్ అంటే ఏంటో తెలియాలి. నాలుగు, జనరల్గా వార్మ్ కరెంటు, ఓషన్ కరెంటు, కోల్డ్ ఓషన్ కరెంట్ ఎక్కడ ఉంటుందో తెలియాలి. నాలుగు ఏంటంటే, జనరల్ కండిషన్స్లో మీకు వార్మ్ ఓషన్ కరెంట్స్, కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. ఐదు, ఇవి తెలిసిన తర్వాత ఏంటి అంటే, మీకు ఇది తెలిసిన తర్వాత ఇల్ నీనో కండిషన్స్లో ఏమవుతుంది ఇది తెలిస్తే మీకు ఇల్ నీనో అనేది అర్థమైపోతుంది. ఓకే, దీని ఎంతటి మీద కాన్సెప్ట్ డిపెండ్ అయి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూద్దాం, వాకర్ సెల్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఒకసారి హెడ్లీ సెల్ అంటే ఏంటి, మీరు ఇందులో ఏమైనా అర్థం కాకపోతే నేను ఇంకా చెప్తాను. ఓకే, అది మీకు ఇంకేం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను జస్ట్ మామూలుగా పైన చెప్పాను. ఓకే, హెడ్లీ సెల్ అంటే ఏంటో రాయండి అమ్మా. నెక్స్ట్ మీరు ఆ ఫెరల్ సెల్ అంటే ఏంటో రాయండి. ఆ తర్వాత మీరు పోలార్ సెల్ అంటే ఏంటో రాయండి. అప్పుడు మీకు వాకర్ సెల్ అంటే కొద్దిగా చెప్తాను, మీకు క్లియర్గా అర్థం. హెడ్లీ సెల్ అంటే ఏంటో రాయండి. హెడ్లీ సెల్, హెడ్లీ సెల్, the air at the ITCZ. ఈరోజు మళ్ళీ 8 నుండి 10 వరకు కూడా, 8 నుండి 9:45 వరకు మన క్లాసే కదా. సో అప్పుడు కూడా మనకి ఏంటి అంటే ఈ ఇల్ నీనో అనేది వస్తుంది. కాబట్టి ఈ రోజు అంతటికి మీకు అయిపోయేసరికి ఈ ఇల్ నీనో అనేది అర్థం అయిపోతుంది. ఒకసారి చూడండి, మీకు నైట్ 10 కల్లా మీకు ఇల్ నీనో అంటే ఏంటో అర్థం అవుతుంది. ఇల్ నీనో ఎఫెక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుందో అనేది అర్థం అవుతుంది. ఓకే, సో ఈరోజు అంతా మనం ఇల్ నీనోతోటే ఉంటాం. నెక్స్ట్ రాయండి హెడ్లీ సెల్. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ క్వశ్చన్. అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్కి అడుగుతున్నాడు అది. గ్రూప్ 1 మెయిన్స్కి అయితే అయిన ప్రతిసారి అడిగాడు నాకు తెలిసి. ఇది జాగ్రఫీలో అసలు జాగ్రఫీ అనేది లేదు, దాని డిజాస్టర్ మేనేజ్మెంట్లో అడిగేస్తున్నాడు. అది మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా అడుగుతాడు అది. అంటే చూడండి ఆ ఇల్ నీనో అనేది ఎంత ఇంపార్టెంట్. సో ఒకసారి హెడ్లీ సెల్ అంటే ఏంటో ఒకసారి, ద ఎయిర్ at the ITCZ rises. ITCZ అంటే ఎక్కడైతే మీటింగ్ అవుతుందో నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటే ఈక్వేటర్ దగ్గర. ద ఎయిర్ అట్ ద ITCZ రైజెస్. ఎందుకు రైజ్ అవుతుంది? బికాస్ ఆఫ్ కన్వెక్షన్ కరెంట్. రోజు క్లాస్ విన్న వాళ్ళు డౌట్ అడగకూడదు, ఈ రోజు వచ్చిన వాళ్ళు డౌట్స్ అడగచ్చు, ఎందుకంటే వాళ్ళకి అంత బేగా అర్థం కాదు. బికాస్ ఆఫ్ మొన్న ITCZ క్లాస్ విన్న వాళ్ళు ఈ డౌట్ అస్సలు అడగకూడదు. బికాస్ ఆఫ్ ద కన్వెక్షన్ కరెంట్స్, బికాస్ ఆఫ్ ద కన్వెక్షన్ కరెంట్స్ caused by లో ప్రెజర్ మీరు పూర్తిగా రాయండి. caused by low pressure అంటే ఏంటమ్మా, ఒకసారి ఈ పాయింట్స్ చదవండి. ద ఎయిర్ అట్ ద ITCZ రైజెస్. ITCZ అంటే ఎక్కడ ఇట్లెళ్ళి వచ్చిన నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, ఇట్లెళ్ళి వచ్చిన సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, ఈ రెండు ఏమవుతున్నాయి, ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి. అంతేనా కాదా? ఈ రెండు ఏమని చెప్పాను, రైజ్ అవుతాయి అని చెప్పాను. మీకు నేను నిన్న మబ్బులు కూడా చూపించలేదా పైన? ఓకే, కన్వెక్షన్ కరెంట్ అంటే ఏంటి, వెర్టికల్ రైజింగ్ ఆఫ్ దిస్ ఎయిర్ బికాస్ ఆఫ్ ద కంటిన్యూస్ హీటింగ్ ఆఫ్ ద ల్యాండ్ అట్ ద ఈక్వేటర్. ఇవి కన్వెక్షన్ కరెంట్స్ గా ఫామ్ అవుతాయి అని అన్నాను. నెక్స్ట్ పాయింట్, ద కన్వర్జ్డ్ ఎయిర్ రైసెస్. ద కన్వర్జ్డ్ ఎయిర్ రైజెస్ along with the convection cell. Convection cell or convective cell anna parle. It reaches the కన్వెక్షన్ సెల్ అంటే బాగుంటుందా, కన్వెక్టివ్ సెల్ అంటే బాగుంటుందా? కన్వెక్టివ్ సెల్ అండి. కన్వెక్షన్ సెల్ అంటే ఏదైనా ఒకటే. కన్వెక్టివ్ సెల్ ఇట్ రీచెస్ ద
టాప్ ఆఫ్ ద ట్రోపోస్పియర్. ఇదంతా మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి, ఇంతగా అవసరం లేదు. దీన్ని చాలా షార్ట్ కట్లో రాయొచ్చు. ఇది అప్ టు ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ సారీ యాటిట్యూడ్ కాదు, ఆల్టిట్యూడ్ అంటే మారిపోద్ది కదా, మీరు ఆల్రెడీ ఎథిక్స్ చదువుతున్నారు, మీకే తెలుసు. అప్ టు ఎన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 14 కిలోమీటర్స్, 14 కిలోమీటర్స్కి వెళ్ళిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత, అప్ టు ఎన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 14 కిలోమీటర్స్ and move towards poles, ఆ ఎయిర్ అనేది ఏంటి అంటే మనకు అటు నుండి వచ్చిన ఎయిర్ ఇక్కడ మీట్ అయిన తర్వాత పైకి రైజ్ అవుతుంది. కన్వెక్టివ్ సెల్ అంటే అదే వెర్టికల్ రైజింగ్ ఆఫ్ ద ఎయిర్. అదే అన్న ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఇదే. వాట్ ఎవర్ ద ఎయిర్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ that is meeting at the convergence zone, at this convergence zone the air is rising. Okay, air is rising vertically ante answer anta bagodu. Air rises because of the convective cell ante enti, vertical ga air rise aithe dan convection ani antaru ani cheppanu. ee air em avutadi oka certain height ki vellipoyin tarvata ante 14 kilometers 15 kilometers ki ellin tarvata air anedi towards poles వైపు వెళ్తూ ఉంటది. అది 30 degrees దగ్గర మీకు ఏట్ అవుతుంది అంటే సింక్ అవుతుంది అని చెప్పాను నేను. ఓకే, రాసుకోండి. Of 14 kilometers and move towards poles. Next, this causes accumulation of air. Air at about 30 degrees నార్త్ అండ్ సౌత్. కింద పైన రెండు చోట్ల ఉంటుంది కదా ఇది. ఓకే, సో ఇది నెక్స్ట్ పాయింట్. పార్ట్ ఆఫ్ ద అక్యుములేటెడ్ ఎయిర్ sinks to the ground accumulated air sinks to the ground and forms a subtropical high pressure belt. High P అంటే high pressure, a subtropical high pressure. ఓకే, సో ఇదమ్మా. సో కొంత హైట్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇది కూల్ అవుతుంది, ఇది ఎయిర్ కూల్ అవుతుంది. సో కూల్ అయిన ఎయిర్ ఏమవుతుంది, పడితే ఏమవుతుంది అని అంటే కూల్ అయిన ఎయిర్ ఎప్పుడు ఏమవుతుంది అంటే సింక్ అవుతుంది. ఓకే, అందుగురించి అక్కడ హై ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది అనేసి. కావాల్సిన మీకు అది అర్థం కాకపోతే రాసుకోండి. ఓకే, కావాల్సిన అర్థం కాకపోతే అది రాసుకోండి. రీజన్ ఫర్ sinking of air is the cooling of the air. 30 degrees రీచ్ అయ్యేటప్పుడు కూలింగ్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అది ఎటువైపు వస్తుంది అంటే ఈస్టర్లీస్ వైపు వస్తుంది. ఓకే, సో ఒకసారి చూడండి. మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత డౌన్ బిలో ద ఎర్త్ సర్ఫేస్, నియర్ ద ల్యాండ్ సర్ఫేస్ the air flows towards the equator. Towards the equator as southeast or northeast trade winds. As easterlies anna parలేదు, easterlies అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. as southeast, as
సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. ట్రేడ్ విండ్స్, డబ్ల్యూ అంటే విండ్స్, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్. ఒకసారి చూడండి అమ్మా, అది ఒకసారి చూడండి, ఇది ఏమంటున్నా మొత్తం రాసిన తర్వాత ఒకసారి చెప్తాను. ఓకే, అర్థమైంది. ఇది ఏమైంది, ఇది అక్కడ నుండి విండ్ వచ్చింది అని అన్నాం. ఎక్కడ నుండి వచ్చింది? సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ నుండి ద ఎయిర్ అట్ ద ఐటీసీజెడ్ రైజెస్. ఐటీసీజెడ్ అంటే ఈక్వేటర్ దగ్గర. అది లాస్ట్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. ఇక్కడ దాకా రాశారు కదా, ఒకసారి చూడండి. ద ఈస్టర్లీస్ అంటారా, సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అంటారా, మీ ఇష్టం. ద సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ from either side of the equator, converge in the ITCZ. Converge in the ITCZ. ఓకే, కింద రాసేయండి. సచ్ సర్క్యులేషన్స్, మళ్ళీ కిందకు వచ్చి కలిసింది కదా. సచ్ సర్క్యులేషన్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ upwards, and vice versa are called cells. Such a cell in the tropics, is called Hadley cell. ఇందులో మీకు ప్రిలిమ్స్కి అడిగితే ఏం అడుగుతాడో తెలుసా? హెడ్లీ సెల్ అనేది ఎక్కడ వస్తుంది అని ఒక్కటి అడిగితే అడగచ్చు, ఇంకేం అడగడు. హెడ్లీ సెల్ అనేది ఎక్కడ వస్తుంది? ట్రాపిక్స్లో వస్తుంది అని తెలిస్తే చాలు. ఓకే, ఒకసారి ఏం చెప్పానో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, మీకు అర్థమైపోద్ది. ఇందులో హెడ్లీ సెల్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, సార్ నాకు హెడ్లీ సెల్ అంటే అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి చూడండి. హెడ్లీ సెల్ అంటే ఏమీ లేదమ్మా, ఇది ఈక్వేటర్ కదా ఇది. ఓకే, ఇది ఈక్వేటర్ కదా. ఈక్వేటర్ దగ్గర ఏంటి అంటే మనకి సన్ అనేది డైరెక్ట్ రేస్ ఎప్పుడు పడుతూ ఉంటాయి. సన్ అనేది డైరెక్ట్ రేస్ ఎప్పుడు పడడం వల్ల ఏమవుతుంది అంటే ఇది హీట్ అవుతుంది. హీట్ అయితే ఏమవుతుందంటే ల్యాండ్ హీట్ అవుతుంది. ల్యాండ్ హీట్ అయితే ఏమవుతుంది అంటే వార్మ్ ఎయిర్ ఎప్పుడు రైజ్ అవుతుంది. ఎలా రైజ్ అవుతుంది? కన్వెక్షనల్ గా రైజ్ అవుతుంది, అంటే వెర్టికల్ గా రైజ్ అవుతుంది. వెర్టికల్ గా రైజ్ అయిన ఎయిర్, ఈ వెర్టికల్ గా రైజ్ అయిన ఎయిర్ పైకి వెళ్తుంది. ఒక 14 కిలోమీటర్స్ వరకు పైకి వెళ్తుంది, అంతేనా కదా? ఒక 14 కిలోమీటర్స్ వరకు అలా పైకి వెళ్తుంది. ఇలా రైజ్ అయిన ఎయిర్, దీన్ని కన్వెక్షనల్ ఎయిర్ అని అంటారు. కన్వెక్టివ్ సెల్స్ కన్వెక్షనల్ ఎయిర్ అని అంటారు, అంటే వెర్టికల్ గా రైజ్ అయితే. ఓకే, ఎందుకు? వార్మ్ ఎయిర్ అనేది పైకి వెళ్తుంది, కోల్డ్ ఎయిర్ అనేది కిందకు వస్తుంది. ఇలా రైజ్ అయిన ఎయిర్ ఏంటంటే ఈ వార్మ్ ఎయిర్ పైకి వెళ్తుంది. కొంత మనకి ఏంటంటే క్లౌడ్స్ ఫామ్ అవ్వచ్చు. కొంత ఎయిర్ వార్మ్ ఎయిర్ ఏంటంటే మూవ్ అవుతూ ఉంటుంది. ఎటువైపు మూవ్ అవుతుంది? పోల్ వర్డ్స్ మూవ్ అవుతూ ఉంటుంది. కానీ 30 degreesకి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే కొంత ఎయిర్ అనేది, వార్మ్ ఎయిర్ అనేది కోల్డ్ ఎయిర్ అనేది సింక్ అవుతుంది. ఎక్కడ 30 degrees దగ్గర సింక్ అవుతుంది. ఈ 30 degrees దగ్గర సింక్ అయిన కోల్డ్ ఎయిర్ మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఇటు నుండి సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ నుండి, హై ప్రెజర్ నుండి లో ప్రెజర్ కి మీకు మళ్ళీ వస్తుంది కదా, చూడండి. మళ్ళీ ఇక్కడ నుండి సింక్ అయిన ఎయిర్ మళ్ళీ ఇటువైపు నుండి హై ప్రెజర్ నుండి లో ప్రెజర్, ఇక్కడ నుండి మళ్ళీ మనకి ల్యాండ్ సర్ఫేస్ లో ఏంటి అంటే ఇటువైపు వస్తుంది. ఎటువైపు అంటే ఈక్వేటర్ వైపు. ఈ ఈక్వేటర్ నే వాడు ఏమంటున్నాడంటే ఐటీసీజెడ్ అని అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఎయిర్ రైజ్ అవుతుంది. ఇగో ఈ మొత్తం ప్రాసెస్ ఏమన్నాడంటే వాడు హెడ్లీ సెల్ అని అన్నాడు. ఎక్కడ ఇది చూస్తామంటే ట్రాపిక్స్ దగ్గర చూస్తామని అన్నాడు. ఇదే హెడ్లీ సెల్ అంటే. హెడ్లీ సెల్ అంటే ఏంటి అంటే ఇది. ఎవరికైనా హెడ్లీ సెల్ అంటే ఏంటో అర్థమైందా? హెడ్లీ సెల్ అంటే ఇంకేమీ కాదు. ఓకే, సో ఈ ఏదైతే ఎయిర్ ఇప్పుడు ఈ రోజు విన్నోళ్ళకి కూడా అర్థం కావాలి. ఇది హెడ్లీ సెల్ అంటే ఈ రోజు విన్నోళ్ళకి కూడా అర్థం కావాలి. ఏంటి హెడ్లీ సెల్ అంటే? ఈక్వేటర్ దగ్గర
ఇక్కడ మీకు కంటిన్యూస్ ఇన్సులేషన్ ఉంటుంది. ఇన్సులేషన్ ఉండడం వల్ల ఎయిర్ అనేది ఎలా రైజ్ అవుతుందంటే వెర్టికల్ గా రైజ్ అవుతుంది. దాన్ని మనం వెర్టికల్ గా ఎయిర్ రైజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే కన్వెక్షనల్ కరెంట్ అని అంటాం. ఓకే, ఈ కన్వెక్షనల్ కరెంట్ అనేది ఏంటి అంటే మనకి ఈ వార్మ్ ఎయిర్ అనేది ఎప్పుడు మీకు లైటర్ గా ఉంటుంది కాబట్టి ఇది రైజ్ అవుతుంది. ఈ వార్మ్ ఎయిర్ అనేది ఏంటంటే క్లౌడ్స్ ఫామ్ అవ్వడానికి మనకు వార్మ్ ఎయిర్ అనేది ఉండాలి. ఈ వార్మ్ ఎయిర్ రైజ్ అయ్యి కొంత క్లౌడ్స్ ఫామ్ అవుతుంది, కొంత ఎయిర్ ఏమవుతుందంటే మూవ్ అవుతుంది. ఇలా వార్మ్ ఎయిర్ మూవ్ అయ్యేటప్పుడు కొంత టైం ఏటవుతుందంటే పోల్స్ వైపు మూవ్ అవుతుంది. ఇది ఎంత 14 కిలోమీటర్స్ ఆ టైంలో. సో ఈ పోల్స్ వైపు మూవ్ అయ్యేటప్పుడు ఈ కోల్డ్ ఎయిర్ అనేది కొంత సింక్ అవుతుంది. ఎక్కడ సింక్ అవుతుందంటే 30 degrees దగ్గర సింక్ అవుతుంది. ఈ 30 degrees దగ్గర సింక్ అయిన కోల్డ్ ఎయిర్ అనేది మీకు ఎక్కడంటే 30 degrees దగ్గర పడుతుంది. ఓకే, అదే రీజన్ మీకు ఇక్కడ హై ప్రెషర్ ఉండడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది. ఓకే, సింక్ అవుతుంది. సింక్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ వార్మ్ ఎయిర్ ఈ కోల్డ్ ఎయిర్ అనేది మళ్ళీ ఎక్కడ నుండి ఇటువైపు మూవ్ అవుతుంది. మళ్ళీ ఇది మూవ్ అవుతుంది. ఎటు మూవ్ అవుతుంది? ల్యాండ్ సర్ఫేస్ మీద పడిన తర్వాత మళ్ళీ ఇటువైపు మూవ్ అవుతా హై ప్రెషర్ నుండి లో ప్రెషర్కి వస్తుంది కదా. ఇక్కడేమో మళ్ళీ ఇది పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళిందేమో సింక్ అయింది, సింక్ అయిందేమో మళ్ళీ వార్మ్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది అంటే ఇటువైపు మూవ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనకి ఏంటంటే పైకి రైజ్ అవుతుంది. ఏ విధంగా రైజ్ అవుతుంది? కన్వెక్షనల్ కరెంట్స్ వల్ల. ఈ మొత్తం సెల్ని ఏమన్నాడంటే హెడ్లీ సెల్ అని అన్నాడు. ఈ మొత్తం సెల్ని ఏమన్నాడంటే హెడ్లీ సెల్ అన్నాడు. ఎవరికైనా హెడ్లీ సెల్ అంటే అర్థమైంది లేదో ఒకసారి చూడండి. హెడ్లీ సెల్, హెడ్లీ సెల్ అంటే ఏంటో అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? అనుదీప్, వంశీకృష్ణ, మోసెస్, వెంకట్ సాయి, అర్థమైందా ఈరోజు వచ్చిన? ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఫెరల్ సెల్. ఈ సెల్ అర్థమైనా లేకపోయినా పర్లేదు, కానీ మనకు అర్థం కావాల్సిన సెల్ ఏంటంటే వాకర్ సెల్. వీటితో పెద్దగా పని ఉండదు మనకి. హెడ్లీ సెల్ అంటే ఏంటంటే ఏమైనా ప్రిలిమ్స్కి అడిగితే అడగొచ్చేమో కానీ మెయిన్స్లో మనకు పెద్దగా పని ఉండదు. హెడ్లీ సెల్తో కానీ ఫెరల్ సెల్తో కానీ పోలార్ సెల్ అసలు అవసరం లేదు. పోలార్ సెల్ అనేది జనరల్గా మనం పెట్టుకున్నాం ఆ పేరు, అవేం పెద్దగా అవసరం లేదు. హెడ్లీ సెల్ ఇంకంత ఎంత అవసరం ఉంటుంది కానీ ఫెరల్ సెల్ పోలార్ సెల్ అసలు అవసరం లేదు. మనకు కావాల్సిన సెల్ వాకర్ సెల్. వాకర్ సెల్ అనేది అర్థం కావాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఫెరల్ సెల్. నెక్స్ట్ ఏంటంటే ఫెరల్ సెల్. ఫెరల్ సెల్ అంటే ఏంటో చూడండి. ఎక్కడమ్మా ఇందాక ఇమేజ్ చూపించాను, ఇది గీసుకోండి కావాల్సి, ఒక్క నిమిషంలో గీయాలి. ఇంకోటి చూపిస్తానండి, అది ఎందుకు ఇందులో కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇదేం చూడండి, ఇది మామూలుగా గీసేటంటే ఇదంతా హెడ్లీ సెల్ అనండి, ఇది ఫెరల్ సెల్ అనండి, ఇది పోలార్ సెల్ అనండి. మీ టెక్స్ట్ బుక్లో ఇలా ఉంటుంది ఇది డయాగ్రామ్. ఓకే, ఎయిర్ ఇట్ నుండి రైజ్ అవుతుంది కదా, ఇలా రైజ్ అయింది, ఇలా మళ్ళీ ఇలా వెళ్తుంది పైకి వెళ్ళి, మళ్ళీ ఇదేంటంటే ఇలా సింక్ అవుతుంది కోల్డ్ ఎయిర్ అని, మళ్ళీ ఎటువైపు వస్తుంది అది. ఇది సెల్ అనమాట. ఎయిర్ ఎక్కడ నుండి ఇలా రైజ్ అయ్యింది, మళ్ళీ ఇది ఏమైందంటే ఇటువైపు వెళ్ళింది పోల్ వర్డ్స్, మళ్ళీ ఇది ఎక్కడ ఏంటంటే సింక్ అయింది. సింక్ అయిన ఎయిర్ మళ్ళీ ఎక్కడ నుండి ఏంటంటే మూవ్ అయింది. ఇది హెడ్లీ సెల్. ఇలా చూపిస్తే చాలు. మళ్ళీ ఎక్కడ కూడా ఉంది. ఓకే, ఇది ఫెరల్ సెల్. ఇది జస్ట్ రాసుకోండి, మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute గీసుకోవాలి. ఫెరల్ సెల్ అంటే ఏంటో గీయండి, రాయండి. ఇది రాసుకున్నారు. ఇది పోలార్ జెట్ స్ట్రీమ్ అంటే ఏంటో రాయొద్దు, పోలార్ వర్టెక్స్ అంటే ఏంటో రాయొద్దు. ఆ రెండు మెయిన్స్ అడుగుతాడు అనమాట. పోలార్ వర్టెక్స్ ఒకటి, జెట్ స్ట్రీమ్ ఒకటి, ఆ రెండు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వాకర్ సెల్ ఇవ్వలేదు, నేను ఇస్తాను. రాసుకున్నారు ఇది? ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఫెరల్ సెల్. ఫెరల్ సెల్ అని హెడ్డింగ్ పెట్టండి. In the mid latitudes అంటే ఇదే కదా ఇక్కడ, ఇది మిడ్ లాటిట్యూడ్స్. 30 to 60 అనేది మిడ్ లాటిట్యూడ్స్. In the mid latitudes అంటే 30 to 60 degrees. In the mid latitudes the circulation is that sinking of the cold air. కోల్డ్ ఎయిర్ ఎటు నుండి వస్తుందమ్మా చూడండి ఇక్కడ. సింకింగ్ ఆఫ్ ద కోల్డ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ ఎటు నుండి వస్తుందంటే పోల్ వైపులో వస్తుంది. ఓకే, కోల్డ్ ఎయిర్ అనేది ఎప్పుడేమవుతుంది? సింక్ అవుతుంది. వార్మ్ ఎయిర్ అనేది ఎప్పుడైనా ఏమవుతుంది? రైజ్ అవుతుంది. సింకింగ్ ఆఫ్ ద కోల్డ్ ఎయిర్ దట్ కమ్స్ ఫ్రమ్ ద పోల్స్ వైపులో వస్తుంది. కోల్డ్ ఎయిర్ అనేది పోల్ నుండి వస్తుంది. సింకింగ్ ఆఫ్ ద కోల్డ్ ఎయిర్ దట్ కమ్స్ ఫ్రమ్ ద పోల్స్ అండ్ రైజింగ్ ఆఫ్ ద వార్మ్ ఎయిర్ దట్ కమ్స్ ఫ్రమ్ ద సబ్ట్రాపికల్ హై
కమ్స్ ఫ్రమ్ ద అనకండి, బ్లోస్ అనండి. ఇలాంటివేనండి మనకి ఎగ్జామ్ హాల్లో మార్కులు వచ్చేవి. టెర్మినాలజీ అంటే అదే. కమ్స్ అంటే ఏం బాగుంది, సింకింగ్ ఆఫ్ ద కోల్డ్ ఎయిర్ దట్ కమ్స్ ఫ్రమ్ దట్ బ్లోస్ ఫ్రమ్ పోల్స్ అండ్ ద రైజింగ్ ఆఫ్ ద వార్మ్ ఎయిర్. రాసుకుంటున్నారా, రాయాలా? ఫెరల్ సెల్, ఫెరల్ సెల్, ఫెరల్ సెల్ అంటే ఏంటంటే ఇన్ ద మిడ్ లాటిట్యూడ్స్, ఇన్ ద మిడ్ లాటిట్యూడ్స్, ఇన్ ద మిడ్ లాటిట్యూడ్స్, మిడ్ లాటిట్యూడ్స్ ఏమవుతుంది, సింకింగ్ ఆఫ్ కోల్డ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ ఎక్కడ నుండి వస్తుందమ్మా, దట్ బ్లోస్ ఫ్రమ్ ఎక్కడ నుండి, పోల్, బ్లోస్ ఫ్రమ్ ద పోల్స్ అనండి, బ్లోస్ ఫ్రమ్ ద పోల్స్ అండ్ ద రైజింగ్ ఆఫ్ వామ్ ఎయిర్. సింపుల్ అండి ఇది. వామ్ ఎయిర్ ఎక్కడ నుండి వస్తుంది, కింద లేదు, సబ్ ట్రాపికల్ ఐస్ లేదు, వార్మ్ ఎయిర్ దట్ బ్లోస్ ఫ్రమ్ ఎక్కడ నుండి, సబ్ ట్రాపికల్ హై. ఆ డయాగ్రామ్ చూస్తే మీకు ఏం అర్థం కాలేదా? దీన్ని ఏమంటారంటే ఫెరల్ సెల్ అంటారు. రాసుకోండి, ఇలా రాశారా. ఇన్ ద మిడ్ లాటిట్యూడ్ సింకింగ్ ఆఫ్ ద కోల్డ్ ఎయిర్ దట్ బ్లోస్ ఫ్రమ్ ద కోల్డ్ ఎయిర్ అనేది ఎక్కడ నుండి వస్తుంది అంటే మీకు, కోల్డ్ ఎయిర్ అనేది ఎక్కడ నుండి వస్తుంది అంటే మీకు పోల్స్ నుండి వస్తుంది. అండ్ ద రైజింగ్ ఆఫ్ ద వార్మ్ ఎయిర్ ఇది ఎక్కడ నుండి వస్తుంది అంటే ఇది మీకు, రైజింగ్ ఆఫ్ వార్మ్ ఎయిర్ ఎక్కడ నుండి వస్తుంది అంటే ఇది మీకు సబ్ ట్రాపికల్ హై. కింద మీకు డయాగ్రామ్ చూసారు కదా. నెక్స్ట్ పాయింట్ రాయండి. At the surface these winds are called westerlies అని అంటున్నాం కదమ్మా. and the cell is known as ఫెరల్ సెల్. అంటే మీకు ఇక్కడ ఎగ్జామ్కి అడగాలనుకుంటే ఏం అడుగుతాడో తెలుసా, ఫెరల్ సెల్ అనేది ఈస్టర్లీసా వెస్టర్లీస్లో ఉంటుందా ట్రాపిక్స్లో ఉంటుందా అని అడుగుతాడు. ఓకే, ఇందులో ఎగ్జామ్లో అడగాలంటే ఇది అడుగుతాడు. ఫెరల్ సెల్ అనేది ఈస్టర్లీస్లో ఉంటుందా, వెస్టర్లీస్లో ఉంటుందా లేదా ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. ఎగ్జామ్లో అడగాలనుకుంటే ఈ క్వశ్చన్ అడుగుతాడు మీకు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడుగుతాడు. ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు దీంట్లో, ఫెరల్ సెల్ అనేది మనకి మిడ్ లాటిట్యూడ్స్లో ఉంటుందా లేదా ట్రాపిక్స్లో ఉంటుందా ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్స్ అడుగుతాడు మనకి ఎగ్జామ్లో. అడిగితే ఫెరల్ సెల్ అనేది ఎక్కడ ఉంటుంది, మిడ్ లాటిట్యూడ్సా లేదా ట్రాపిక్సా ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. రెండోది ఏంటి అంటే ఫెరల్ సెల్ అనేది ఈస్టర్లీసా వెస్టర్లీసా ఏంటని అడుగుతాడు. ఆ వెస్టర్లీస్నే మన సర్ఫేస్లో సెల్ ఏదైతే ఫామ్ అయిందో, పోల్ నుండి వచ్చే కోల్డ్ విండ్ ఏదైతే సింక్ అయ్యి ఎక్కడ నుండి వచ్చే వార్మ్ ఎయిర్ ఏదైతే ప్రాసెస్ ఇటువైపు వెళ్ళేటప్పుడు మళ్ళీ కోల్డ్ అవుతుంది, ఇదేమవుతుంది అంటే రైజ్ అవుతుంది. ఈ వార్మ్ ఎయిర్ ఇది, ఈ ప్రాసెస్ అంతా ఏంటి అంటే ఈ సెల్ అంతా ఫెరల్ సెల్ అన్నాడు. ఒకసారి నేను చూపించిన డయాగ్రామ్ పాస్ చేసి చూడండి, అర్థమైపోతుంది. లాస్ట్ది పోలార్ సెల్. పోలార్ సెల్ గురించి ఏం రాయక్కర్లేదు, కానీ ఫెరల్ సెల్ పోలార్ సెల్ గురించి ఏం రాయక్కర్లేదు అంటే మళ్ళీ మీరు ఏం ఫీల్ అవుతారని 2 పాయింట్లు రాశారు. పోలార్ సెల్ అట్ పోలార్ లాటిట్యూడ్స్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, టాప్ ఆ పోలార్ లాటిట్యూడ్స్. అట్ పోలార్ లాటిట్యూడ్స్ దీని గురించి తెలుసుకోవడానికి ఏం ఉండదండి. ద కోల్డ్ డెన్స్ ఎయిర్ అయితే మీరు టెక్స్ట్ బుక్లో చూసేటప్పుడు ఇదేంటి ఇవేవేవో ఉన్నాయి, ఫెరల్ సెల్, హెడ్లీ సెల్ అంటే ఏంటి, పోలార్ సెల్ అంటే ఏంటి, ఇవేవేవో కన్ఫ్యూజ్గా ఉన్నాయి అని మీరు అలా డిస్టర్బ్ అవ్వకూడదని ఇవి చెప్తున్నాను. అట్ పోలార్ లాటిట్యూడ్స్ ద కోల్డ్ డెన్స్ ఎయిర్, వాకర్ సెల్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్తున్నాను. ద కోల్డ్ డెన్స్ ఎయిర్ సబ్సైడ్స్ అంటే ఏంటి, పడ్డం, సబ్సైడ్స్ నియర్ ద పోల్స్, descend అవడం, నియర్ ద పోల్స్ and blows towards the middle latitudes and blows towards the middle latitudes
middle latitudes as the polar easterlies. As the polar easterlies. This cell is called polar cell. This cell is called polar cell. దీన్ని మనం ఏమంటాం అంటే పోలార్ సెల్. అంటే ఏంటి? ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ నుండి ఏదైతే బ్లో అవుతుందో, ఓకే, దాన్ని ఏమంటాం అంటే మనం దాన్ని ఇగోండి, ఈ బ్లో అవుతుందో కోల్డ్ విండ్ అనేది కొంత సింక్ అవుతుంది, మిగతాది ఏంటంటే బ్లో అవుతుంది. ఎందుకంటే హై ప్రెజర్ నుండి లో ప్రెజర్కి వెళ్తుంది కదా. ఇక్కడ సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ కదా, ఇక్కడ హై ప్రెజర్ బెల్ట్ కదా. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏదైతే ఇక్కడ నుండి కోల్డ్ విండ్ అనేది బ్లో అవుతూ ఉందో, నెక్స్ట్ ఇంకా మెరీ కోల్డ్ విండ్ అనేది ఏదైతే సింక్ అవుతూ ఉందో, ఈ ప్రాసెస్ మొత్తటిని ఏమంటాడు అంటే పోలార్ ఈస్టర్లీస్ అని అంటాడు. లేదా ఈ సెల్ని ఏమంటాడు అంటే పోలార్ సెల్ అని అంటాడు. అదే వాడు చెప్పాడు. ఇదిగోండి, మీకు అంతగా ఇదే అయితే తెలియాలి అనుకుంటే ఒకసారి డయాగ్రామ్ చూడండి, మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నేను యాక్చువల్గా ఇంకోటి తీసాను, అది ఎందుకు ఇందులో రావట్లేదు నాకు తెలియదు. ఇదిగోండి, పోలార్ సెల్ ఇచ్చాడు. ఇది పోలార్ సెల్, ఇది పోలార్ సెల్. ఇదేంటి అంటే ఇది ఫెరల్ సెల్, ఇదేంటంటే హెడ్లీ సెల్. మీరు టెక్స్ట్ బుక్లో చూసేటప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వకూడదని 3 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, పోలారు, ఫెరల్, హెడ్లీ. నెక్స్ట్ ఇంకొక సెల్ ఉంది. ఇంకొక సెల్ ఏంటమ్మా మంది? వాకర్ సెల్. అది అర్థమైపోతే మనకు కొద్దిగా పనికొస్తుంది. దేనికి పనికొస్తుంది అంటే మన మెయిన్స్ ఎగ్జామ్స్ ఇల్ నీనో రాయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇన్ని మూడిట్లో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? ఈ మూడిట్లో మీరు రాశారు కదా, ఫెరల్ సెల్, హెడ్లీ సెల్, దీంట్లో పోలార్ సెల్. ఎయిర్ రైజ్ అవ్వడం, సింక్ అవ్వడం, అది సైకిల్గా ఫామ్ అవ్వడం, దాన్నే ఏమంటారు అంటే మనం సెల్స్గా మనం భావిస్తున్నాం. ఏ సెల్స్ అంటే ఒకటి హెడ్లీ సెల్, ఇంకోటి ఏంటంటే పోలార్ సెల్, ఇంకోటి ఏంటి అంటే మీకు ఫెరల్ సెల్. హెడ్లీ సెల్ అనేది ఈజీగా అర్థమైపోద్ది, హెడ్లీ సెల్ అర్థమైపోతే ఫెరల్, పోలార్ సెల్ అర్థమైపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే వాకర్ సెల్. ఇవి కంపల్సరీగా ఇది అర్థం కావాలి. వాకర్ సెల్ అంటే మనం ఏం చెప్పానమ్మా? వాకర్ సెల్ కూడా ఇంకేమీ లేదు, సింపుల్గా ఏంటి వాకర్ సెల్ అంటే ఇగోండి, ఇదంతా పసిఫిక్ ఓషన్ అని తీసుకోండి. ఇదంతా ఏంటంటే పసిఫిక్ ఓషన్ ఇదంతా. ఓకే, పసిఫిక్ ఓషన్ ల్యాండ్ ఇది. ఓకే, వాషన్ ఇది, సారీ ల్యాండ్ అంటే వాషన్. ఓకే, ఇటువైపు ఏంటంటే వార్మ్ వాషన్ కరెంట్ ఉంది, ఇటువైపు కోల్డ్ కరెంట్ ఉంది. ఓకే, అంటే వార్మ్ ఉన్న వైపు ఏంటి ఉంటుంది అంటే లో ప్రెజరు, కోల్డ్ ఉన్న వైపు హై ప్రెజరు ఉంటారు. ఓకే, ఒకసారి చూడండి, రాయండి అమ్మ ఒకసారి వాకర్ సెల్ రాయండి, మీకు ఒకసారి రాస్తే అర్థం అవుతుంది. వాకర్ సెల్, వార్మింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ ద పసిఫిక్ ఓషన్. Warming and cooling of Pacific Ocean. Pacific Ocean is most important in terms of general atmospheric circulation. General atmospheric circulation. ఈ టర్మ్ చూడండి ఎంత ఇంపార్టెంట్, జనరల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్. ఓకే, కూలింగ్ అవ్వడం, వార్మింగ్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దేనికి అంటే అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్. ఓకే, సో అంటే పసిఫిక్ ఓషన్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి చూడండి. వాతావరణానికి ఒకసారి చూడండి. ఇది ద వార్మ్ వాటర్ ఆఫ్ ద సెంట్రల్ పసిఫిక్ ఓషన్. Next point, the warm water of the Central Pacific Ocean slowly drifts towards, ఎక్కడికి వెళ్తుందమ్మా ఇది? సెంట్రల్ పసిఫిక్ ఓషన్ ఎక్కడికి వెళ్తుంది? టువర్డ్స్. వార్మ్ వాషన్ కరెంట్ ఎక్కడికి వెళ్తుంది? టువర్డ్స్ సౌత్ అమెరికన్. చూడండి, నేను పూర్తిగా రాస్తున్నాను. సౌత్ అమెరికన్
సౌత్ అమెరికన్ కోస్ట్, టువర్డ్స్ సౌత్ అమెరికన్ కోస్ట్. చూడండి, అండ్ replaces the cool Peruvian current. Cool Peruvian current. Peruvian current. ఓకే, ఒకసారి చూడండి. కూల్ పెరువియన్ కరెంట్ ఒకసారి చూసారు. అది ద వామ్ వాటర్ ఆఫ్ ద సెంట్రల్ పసిఫిక్ ఓషన్. ఇందాక నేను మీకు చూపించాను కదా, ఈ వామ్ వాటర్ అనేది ఎక్కడ ఉంటుంది ఏమో అంటే జనరల్గా మనకి ఆస్ట్రేలియా పక్కన ఉంటుంది, అంతేనా కదా. డయాగ్రామ్ ఒకసారి ఇమేజ్ చేసుకోండి. ఆ వామ్ వాటర్ అనేది ఎక్కడికి వచ్చేస్తుంది మీకు? సౌత్ అమెరికా పక్కన, అంతేనా కాదా. ఈస్టర్న్ సైడ్కి వచ్చేస్తుంది. ఓకే, ఆ ఈస్టర్న్ సైడ్కి వచ్చేస్తుంది అంటే ఏంటి? రీప్లేసెస్ ద కూల్ పెరువియన్ కరెంట్. పెరు అంటే ఇక్కడ సౌత్ అమెరికా ఉందా, ఇది సౌత్ అమెరికా అనుకోండి. ఇదిగోండి ఇక్కడ పెరు ఉంటుంది. ఓకే, ఇదంతా ఏంటిది? చిలీ. ఇక్కడ ఏంటి ఉంటుంది అంటే పెరు. ఓకే, ఈ పెరు దగ్గరికి ఏమొచ్చేస్తుందంటే వారం కరెంట్ అనేది వస్తుంది. జనరల్గా ఇక్కడ ఏ కరెంట్ ఉంటుంది అంటే కూల్ కరెంట్ అనేది ఉంటుంది. ఓకే, జనరల్గా ఇక్కడ కూల్ కరెంట్ ఉంటుంది, కానీ చూసారు కదా ఇది సౌత్ అమెరికా, కూల్ కరెంట్ ఉంటుంది, కానీ ఇక్కడికి ఏమొచ్చింది? వార్మ్ కరెంట్ వస్తుంది. ఒకసారి చూడండి. ద వార్మ్ వాటర్ ఆఫ్ ద సెంట్రల్ పసిఫిక్ ఓషన్ స్లోలీ డ్రిఫ్ట్స్ టువర్డ్స్ ద సౌత్ అమెరికన్ కోస్ట్ అండ్ రీప్లేసెస్ ద కూల్ పెరువియన్ కరెంట్. ఇది ఆల్రెడీ ఇందాక నుండి మీకు నేను చెప్పాను. ఓకే, మీకు అర్థం చేసుకున్నారు లేదు? నెక్స్ట్ పాయింట్ రండి. సచ్ అపీరెన్స్ ఆఫ్ కంటిన్యూస్గా రండి. సచ్ అపీరెన్స్ ఆఫ్ warm water of the coast of Peru is known as El Nino అని అంటారు. దీన్ని ఏమంటారంటే ఇల్ నీనో అని అంటారు. ఇల్ నీనో అంటే మీకు ఏమర్థమైంది? జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను ఇక్కడ. ఇల్ నీనో అంటే మీకు ఏమర్థమైందమ్మా? ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఏంటి అంటే జనరల్గా వామ్ వాటర్ ఎక్కడ ఉంటుంది అంటే ఆస్ట్రేలియా పక్కన, ఇది ఆస్ట్రేలియా అనుకోండి, ఇక్కడ మీకు ఏంటంటే వామ్ వాటర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇది సౌత్ అమెరికా అనుకోండి. సౌత్ అమెరికా ఇక్కడ ఏముంటుందమ్మా? ఇక్కడ మీకు కోల్డ్ కరెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఈ వార్మ్ కరెంట్ కాస్త ఎక్కడికి వచ్చింది? ఈ వార్మ్ కరెంట్ కాస్త ఇటువైపు ఇలా ఇక్కడ డ్రిఫ్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి ఏమొచ్చిందంటే వార్మ్ కరెంట్ వచ్చింది. ఇక్కడికి ఏమొచ్చింది? కోల్డ్ కరెంట్ అనేది వచ్చింది. దీన్ని ఏమంటారు అంటే ఇల్ నీనో అంటారు. ఈ సీజనల్ రివర్సల్ ఆఫ్ దిస్ విండ్. ఓకే, ఈ సర్క్యులేషన్ ఇప్పుడు వరకు జరిగిందా? దీన్నే వాకర్ సర్క్యులేషన్ అని అంటారు. సరే, ఇప్పుడు మీరు వాకర్ సెల్ అంటే ఏంటో అని అడిగారా? ఇదే వాకర్ సెల్ అంటే. అర్థమైందమ్మా వాకర్ సెల్ అంటే ఏంటో? ఇప్పుడు స్టూడెంట్స్కి అర్థమైందో? ఒకసారి చూడండి. ఒకసారి నేనేం చెప్పాను ఒకసారి చూడండి. నేను ఇందా నుండి ఇదే మీకు చెప్తున్నాను. ఇందాక నుండి మీకు ఏం చెప్తున్నానంటే ఇదే. ఇందాక నుండి మీకు అక్కడ ఫిగర్ చూపిస్తున్నాను కదా. ఏంటంటే అది ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా ఇది ఆస్ట్రేలియా అనుకోండి. ఆస్ట్రేలియా పక్కన మనకి జనరల్గా వార్మ్ కరెంట్ ఉంటుంది. వార్మ్ కరెంట్ అంటే ఇది ఉంటుంది ఇలాగా. ఓకే, సో సౌత్ అమెరికా పక్కన కోల్డ్ కరెంట్ అనేది ఉంటుంది. జనరల్గా ఏంటంటే నార్మల్ కండిషన్స్లో వార్మ్. ఇక్కడ ఏ ప్రెషర్ ఉంటుంది? ఇక్కడ వార్మ్ అంటే లో ప్రెషర్ ఉంటుంది. ఎక్కడ ఏ ప్రెషర్ ఉంటుంది? హై ప్రెషర్ ఉంటుంది. మళ్ళీ ప్రెషర్ తెస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఇప్పుడు ప్రెషర్ తేలేదు. ఓకే, ఈ ప్రెషర్ చేంజెస్ని కూడా ఏమంటారంటే సదరన్ ఆసిలేషన్ అంటారు. ఆ తర్వాత చూద్దాంలేండి. ఓకే, సో ఇప్పుడేమవుతుంది? ట్రేడ్ విండ్స్ అనేవి వీక్ అవుతాయి. ట్రేడ్ విండ్స్ అనేవి వీక్ అయితే ఏమవుతుందంటే 5-6 సంవత్సరాలకి ఏమవుతాయంటే ఈ ట్రేడ్ విండ్స్ వీక్ అవుతాయి. అలాంటి టైంలో ఏమవుతుందంటే ఇక్కడ మీకు వార్మ్ కరెంట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే కోల్డ్ కరెంట్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు వార్మ్ కరెంట్ అనేది ఇక్కడ నుండి ఎక్కడికి వచ్చి కోల్డ్ కరెంట్ అయితే ఇక్కడ నుండి ఎక్కడికి వచ్చింది చూడండి. ఈ సర్క్యులేషన్ ఉంది చూడండి, దీన్నే వాకర్ సెల్ అని అంటారు. ఇప్పుడు ఎవరికైనా అర్థమైందో లేదు చూడండి. జనరల్గా ఇలా మూవ్ అయిందని ఏమంటాం మనం? ఇల్ నీనో అని అంటాం. దీన్నే వాకర్ సెల్ అని అంటారు. ఎవరికైనా అర్థమైందో లేదో ఒకసారి చూడండి. నేను వాకర్ సెల్ అంటే ఏంటో అర్థమైందో లేదో చూడండి.
క్లియర్. ఓకే, సో ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్నినో అంటే ఏంటి, ఇల్నినో ఎఫెక్ట్ ఎలా మన ఇండియా మీద ఉంటుంది, మిగతా కంట్రీస్ మీద ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. ఒకసారి చూడండి. ఇల్నినో అంటే ఇదని చెప్పాను. నెక్స్ట్ సో హై ప్రెజర్ లో ప్రెజర్ గురించి వస్తాను. సదరన్ ఆసిలేషన్ అంటే ఏంటో స్టూడెంట్కి తెలియాలి. స్టూడెంట్స్కి ఏంటి అంటే సదరన్ ఆసిలేషన్ అంటే ఏంటో తెలియదు. నాకు చాలా మంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ వాట్ ఈజ్ ఇన్సో, ఇల్నినో అంటే ఏంటో తెలుసు కానీ నాకు అర్థమైంది కానీ ఇన్సో అంటే ఏంటో అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి సార్ అంటారు. చాలా మంది ఏంటో తెలుసు నాకు అడుగుతారు. చాలా మంది స్టూడెంట్స్ నాకు ఏం అడుగుతారంటే, సార్ నాకు ఇల్నినో అంటే ఏంటో అర్థమైంది కానీ ఇన్సో అంటే ఏంటో అర్థం కాలేదు సార్ అని అడుగుతారు. ఇన్సో అంటే ఏంటో అర్థం కాలేదు సార్ అని అడుగుతారు. అర్థమైందా? సో నాకు ఈ స్టూడెంట్స్ ఎక్కువ ఇది అడుగుతారు, ఈ డౌట్ అడుగుతారు, సార్ నాకు ఇల్లినో అంటే ఏంటో అర్థమైపోయింది సార్. ఏంటంటే జనరల్గా ఆస్ట్రేలియా పక్కన ఏంటంటే వార్మ్ కరెంట్ ఉంటుంది సార్, మనకి సౌత్ అమెరికా పక్కన ఏంటి అంటే ఈ కోస్ట్ ఎప్పుడు కోల్డ్ కరెంట్ ఉంటుంది సార్. కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే ఇది వీక్ అయిపోతుంది సార్, ఈ ట్రేడ్ విండ్స్ కొన్నిసార్లు వీక్ అవుతాయి. ట్రేడ్ విండ్స్ వీక్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ వార్మ్ కరెంట్ అనేది, ఈ వార్మ్ కరెంట్ అనేది అలా ఇటువైపు వచ్చేస్తుంది సార్, ఈ కోల్డ్ కరెంట్ అనేది ఇలా ఇటువైపు వెళ్ళిపోతుంది సార్. ఇదే వాకర్ సెల్ అంటాం, దీన్నే మనం మామూలుగా ఇల్నినో అంటాం. ఇల్నినో ఏంటో అర్థమైపోయింది సార్, కానీ నాకు ఇన్సో అంటే ఏంటో అర్థం కాలేదు. వాడు సదరన్ ఆసిలేషన్ అంటే ఏంటో అన్నాడు, ఇల్నినో అంటే నాకేంటి అర్థం కాలేదు సార్, ఇన్సో అంటే ఏంటి అని అడుగుతారు స్టూడెంట్స్. వాటి ఇన్సో గురించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడు, కానీ ఇన్సో అనేది మనకు తెలియాలంటే వాకర్ సెల్ అనేది తెలిస్తే ఇన్సో అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే, వాకర్ సెల్ తెలిస్తే. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చూడండి, ఇది ఆస్ట్రేలియా, ఇది మనకు సౌత్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఇక్కడేముంది వార్మ్ కరెంట్ ఉంది, ఇక్కడేముంది కోల్డ్ కరెంట్ ఉంది, ఇక్కడ కోల్డ్ కరెంట్ ఉంది, ఇక్కడ వార్మ్ కరెంట్ ఉంది. వార్మ్ కరెంట్ అంటే ఏ ప్రెజరు, లో ప్రెజర్. ఇక్కడే ప్రెజరు, హై ప్రెజర్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడేమవుతుంది, ఇక్కడికి వార్మ్ కరెంట్ అనేది వస్తుంది, ఇక్కడికి ఏమొస్తుందమ్మా ఇప్పుడు కోల్డ్ కరెంట్ అనేది వస్తుంది, ఇక్కడికి ఏమొస్తుంది కోల్డ్ కరెంట్ వస్తుంది, ఇక్కడికి ఏమొస్తుంది వార్మ్ కరెంట్ వస్తుంది. దీన్ని మనం ఏమన్నాం, ఇల్నినో అని అన్నాం. ఓకే, ఇల్నినో అని అన్నాం. సో ఇప్పుడు ఇక్కడే ప్రెజర్ వస్తుంది, హై ప్రెజర్ వస్తుంది, ఇక్కడే ప్రెజర్ వస్తుంది, లో ప్రెజర్ వస్తుంది. ఈ ప్రెజర్ చేంజెస్ని ఏమంటాడంటే సదరన్ ఆసిలేషన్ అని అంటారు. ఈ ప్రెజర్ చేంజెస్ని ఏమంటారంటే సదరన్ ఆసిలేషన్ అని అంటారు. ఓకే, ద చేంజ్ ఇన్ ప్రెజర్ కండిషన్ ఓవర్ పసిఫిక్ ఓషన్ ఈజ్ నోన్ యాజ్ సదరన్ ఆసిలేషన్. సదరన్ ఆసిలేషన్ అంటే ఏంటి అంటే ద చేంజ్ ఇన్ ప్రెజర్ కండిషన్స్. ఇక్కడ ప్రెజర్ చేంజ్ అయిందా లేదా, అమ్మ? ఇక్కడ ఏ ప్రెజర్ ఉంది, ఇక్కడ హై ప్రెజర్ వచ్చింది, ఇక్కడ ఇంతకుముందు లో ప్రెజర్ ఉండేది, ఇక్కడ ఏ ప్రెజర్ ఉండేది లో ప్రెజర్, ఇక్కడే ఇంతకుముందు హై ప్రెజర్ ఉండేది, ఇప్పుడేం ప్రెజర్ వచ్చింది, లో ప్రెజర్ వచ్చింది. ఇలా ప్రెజర్ మారుతుంది చూడండి, దీన్ని ఏమంటారంటే సదరన్ ఆసిలేషన్. ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇల్నినో అండ్ సదరన్ ఆసిలేషన్ ఇస్ కాల్డ్ ఇన్సో. ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇల్నినో అండ్ సదరన్ ఆసిలేషన్ ఇస్ కాల్డ్ ఇన్సో అని అంటారు. అర్థమైందా? మరి వార్మ్ కరెంటు కోల్డ్ కరెంట్ మారితే ప్రెజర్ మారదా? ప్రెజర్ కూడా మారుతుంది కదా. ఆ ప్రెజర్ మారడాన్నే ఏమంటారంటే సదరన్ ఆసిలేషన్ అని అంటారు. ఆ ఇల్నినో ప్లస్ సదరన్ ఆసిలేషన్ ఏమంటారంటే ఇన్సో అని అంటారు. ఇప్పుడు రాసుకో, మీకు ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, ఇంక క్లియర్గా ఇల్నినో అని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ద ఇల్నినో ఈవెంట్ ఈస్ closely associated with pressure changes, with the pressure changes in the Central Pacific and Australia. The El Nino event is closely associated with the pressure changes in the Central Pacific and Australia. అంతనే కాదమ్మా, మరి వార్మ్ కోల్డ్ కరెంట్ మారిందంటే ప్రెజర్ చేంజెస్ అవదా? The El Nino event is closely associated with pressure changes in the Central Pacific and Australia. Next, continuous grind. This change in pressure condition over Pacific Ocean
ఓవర్ పసిఫిక్ is known as southern oscillation, is known as the southern oscillation. చాలా ఇంపార్టెంట్. El Nino plus southern oscillation is called INSO. ఓకే, అర్థమైందమ్మా? ఇన్సో కలిసి ఇది రాసుకోండి. లాస్ట్ పాయింట్ ఒకటి రాసుకోండి. ఇల్లీనో నెక్స్ట్ దీని తర్వాత అదే 8 గంటలకు ఒకసారి చదువు. ద కంబైన్డ్ ఫినామినా ఆఫ్ సదరన్ ఆసిలేషన్, మీరు పూర్తిగా రాయాలి. సదరన్ ఆసిలేషన్, ఎగ్జామినర్కి షార్ట్ కట్స్ అంటే అస్సలు నచ్చవు. సదరన్ ఆసిలేషన్ అండ్ El Nino is known as INSO. ఇంపార్టెంట్. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెయిన్స్ కండి. చాలా సార్లు అడిగాడు ఈ కాన్సెప్ట్. దీన్నే వాకర్ సెల్ అని అంటారు. ఇప్పుడు మనం చెప్పుకుందంతా ఏం చెప్పుకున్నామంటే వాకర్ సెల్ అని చెప్తాము. ఇప్పుడు చెప్పిందంతా వాకర్ సెల్ అన్నమాట. అంటే వాకర్ సెల్ నేను ఎందుకు చెప్పానంటే, మీకు ఎందుకు చెప్పాను అంటే, ఇదంతాను ఆ వారం కరెంటు కోల్డ్ కరెంటు ఇటువైపు నుండి ఇటు వస్తుంది చూడండి, ఈ సెల్ అంతటిని వాకర్ సెల్ అని అంటారు. అర్థమైందా? ఇప్పుడు మనం చెప్పుకుంది వాకర్ సెల్ అనమాట. సో El Nino చదివేటప్పుడు స్టూడెంట్స్ వాకర్ సెల్ అంటే ఏంటో డౌట్ వస్తుంది వాళ్ళకి. రెండోది ఇన్సో అంటే ఏంటో డౌట్ వస్తుంది వాళ్ళకి. ఇవేవి ఉండవు వాళ్ళకి. ఓకే, El Nino అంటే చాలా తక్కువగా చాలా నేరోగా ఆలోచిస్తారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే మీకున్న టెక్స్ట్ బుక్స్లో ఇంత క్లియర్గా ఉండదు వాళ్ళు. అర్థమైందా లేదు? సో ఇదమ్మా. సో నెక్స్ట్ మనకి 8:15కి ఏంటి స్టార్ట్ అవుతుందంటే, వాట్ ఈజ్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ El Nino ఆన్ ఇండియన్ మాన్సూన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, అంతేకాకుండా వరల్డ్ వైడ్గా మొత్తం దీని ఎఫెక్ట్ ఏంటి అనేది మనం నెక్స్ట్ 8:15లో చూస్తాం. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్కి కూడా అడుగుతాడు. El Nino అర్థమైపోతే లానైనా అర్థమైపోతుంది. ఓకే, సో El Nino అర్థమైపోతే ఏంటంటే లానైనా అర్థమైపోతుంది. సో El Nino అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో విల్ మీట్ అట్ షార్ప్ 8:15 మీట్ అవుదాం. ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, వాకర్ సెల్ అంటే ఏంటో చూసారు. నెక్స్ట్ మీరు హెడ్లీ సెల్ చూసారు, ఫెరల్ సెల్, పోలార్ సెల్. పోలార్ మామూలుగా లైట్గా తీసుకోండి, అవి మీకు చెప్పాలని చెప్పాను. ఓకే, ఏవైతే వెస్టర్లీస్ ఉంటాయో అదే ఫెరల్ సెల్, ఏదైతే పోలార్ ఈస్టర్లీస్ ఉంటుందో అదే పోలార్ సెల్. సెల్ అని అనేసి మనం అంటున్నాం అనమాట. ఆ ఎయిర్ మూమెంట్నే మనం ఏమంటున్నాం అంటే సెల్ అని అంటున్నాం అంతే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వాకర్ సెల్లో ఏమైనా డౌట్ ఉందా? వాకర్ సెల్ ఇంపార్టెంట్. వాకర్ సెల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీనివల్ల. ఎందుకు ఇంపార్టెంట్ అమ్మా వాకర్ సెల్? El Nino వల్ల మనకి ఇంపార్టెంట్. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ El Ninoతో కలుద్దాం. ఎనీ డౌట్స్? అనుదీప్, వంశీ, ఓకే, అందరూ క్లియరా? ఓకే, సో నోట్స్ నీట్గా రాసుకోండి. విల్ మీట్ అట్ 8:15. ఓకే.